ఏ దేవుడి గురించి అయితే వివరిస్తున్నాడో ఆ దేవుడు ఇతనని చెప్పుకుంటున్నాడని ఆయన పైన అనేకమైన నిందలు మోస్తూ వచ్చారు. అలా మోస్తూ అప్పటికి యేసుక్రీస్తు వారు అనేకమైన శ్రమల గుండా వెళ్తుంటే, ఏ క్రీస్తు అయితే మనందరి కోసం వచ్చి ఆయన రక్తాన్ని చిందించి మనలందరినీ కాపాడాలనుకున్నారో ఆ క్రీస్తు దగ్గరికి రానే వచ్చాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి అంటున్నాడు, దేవుని రాజ్యంలో భోజనం చేయటం ఎంత మంచిది అన్నాడు. మీరు గమనించారో లేదో, చాలాసార్లు మనం కూడా ఒక మాట అంటాం. ఏంటనంటే, దేవుని భోజనంలో మనం పాల్గొనాలి, దేవుని భోజనం తింటే మనకు ఆశీర్వాదం అని అంటాం. అది ఎక్కడి నుంచి వచ్చింది? మన తాతలు ముత్తాతలే కాదు, మన పితరులు ఆ కాలంలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అది ఆనవాయితీగా వచ్చింది. ఆనవాయితీ ప్రకారంగా వచ్చిన దాన్ని వాళ్ళందరూ సాంప్రదాయంగా తీసుకుంటూ దాన్ని పాటిస్తున్న సమయంలో ఒక సందర్భాన్ని లూకా గారు చాలా జాగ్రత్తగా కోడ్ చేస్తూ రాస్తున్నారు. మళ్ళీ చూద్దాం, చూడండి. లూకా సువార్త 14:15. ఆయనతో కూడా భోజన పందికి కూర్చున్న వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యంలో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పాను. ఏ దేవుడైతే ఈ భూమి మీద దిగొచ్చాడో, ఏ దేవుడైతే సూటిగా మాట్లాడాలనుకున్నాడో, ఏ దేవుడైతే ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆహారాన్ని ఇద్దామనుకున్నాడో, ఆ దేవుడితో ఒక విచిత్రమైన వ్యక్తి యేసుక్రీస్తుతో మాట్లాడుతూ చెప్తున్న మాటలు, ఈ దేవుని రాజ్యంలో భోజనం చేయడం చాలా మంచిది కదా అన్నాడు. అక్కడ తాగిపోలేదు. ఆ తర్వాత ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. యేసుక్రీస్తు వారు ఆయన అతనితో ఇట్లా నేను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిపించాను. విందు కాలం ముందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని అందరినీ పిలిచినప్పుడు వాళ్ళందరినీ పిలవడానికి ఒక పెద్ద ఆయన సిద్ధం చేశాడని క్లియర్గా చెప్తున్నారు. ఒక విందు ఉంది, ఆ విందుకి ఎవరెవరు రావాలో కూడా ఒక పెద్ద ఆయన నిర్ణయించారట. చాలాసార్లు మనం కూడా కొన్ని సందర్భాల్లో ఇంట్లో ఏదైనా కార్యక్రమం ఉంటే మనం ఏం చేస్తామంటే ఇదే పని చేస్తాం. ఇంటికి పెద్దవారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఏం చేస్తారంటే, ఊరు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎవరైతే పరిచయాలు ఉన్నారో, లేదంటే చుట్టపట్టాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళు భోజనాలు పెడతారు. అలాగే ఆ పెద్దగా ఉన్న ఒక వ్యక్తి ఏం చేశారంటే ఒక విందు సిద్ధం చేశారట. ఆ విందు సిద్ధం చేసి ఆ విందుకి కొంతమందిని పిలిపించారట. ఎవరిని పిలిపించారు? చదువుతాను చూడండి, 18 నుంచి. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పి సాగిరి. మొదటివాడు, నేను ఒక పొలమును కొని ఉన్నాను, అవాస్తవముగా నేను చేయాలి, వెళ్ళి దాన్ని చూడాలి. నెక్స్ట్, నన్ను క్షమింపవాలని నేను వేడుకొనిచున్నాను. తర్వాత మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెలుచున్నానని నన్ను క్షమించండి అని చెప్పాడు. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను, అందుచేత నేను రాలేను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియజేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరపడి ఏం చేయాలి, వీధుల్లో ఉన్న వాళ్ళని, ఆ చివరు ఉన్న వాళ్ళని, ఈ చివరు ఉన్న వాళ్ళని మొత్తం అందరినీ కూడా తీసుకురా, వీళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వీళ్ళకి ఇవ్వడం తప్పైందని చెప్పాడు ఆయన. తర్వాత చదవండి 23 నుంచి. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండినట్లు నువ్వేం చేయాలంటే రాజ్య మార్గంలోకి వెళ్ళి ఆ చివరిలో ఉన్న వాళ్ళు, ఈ చివరిలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొస్తూ, ఎలయనగా 24 నుంచి చూడండి, ఎలయనగా పిలువబడిన వారు ఆ మనుషులలో ఒక్కడైనను నా విందు రుచి చూడడాన్ని మీతో ఏం చెప్తున్నాను, నిత్యంగా చెప్పుచున్నానని చెప్పాడు. ఈ చదివిన సందర్భంలో మనకు బాగా అర్థమైంది ఏంటంటే, ఒక పెద్ద ఆయన ఉన్నాడట. ఆ పెద్ద ఆయన ఒక పెద్ద విందు తయారు చేశాడట. విందు తయారు చేసి అనేక మందిని పిలిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే నెపములు చెప్పారట. అంటే నేను రాలేను, నాకు ఈ పనులునే ఆ పనులున్నాయి అని చెప్పుకొచ్చారట. అలా చెప్పుకొస్తున్నప్పుడు ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు పిలవమన్నారు, నేను పిలిచాను, వాళ్ళని చెప్పాను, ఇలా చేయమన్నాను, నా పెద్దని పిలుస్తున్నారు రమ్మని నేను చెప్పాను, కానీ వాళ్ళు నెపములు చెప్పారే, మరి ఇప్పుడు ఏం చేయమంటారని అంటే, వీళ్ళకి అనవసరంగా నేను ఛాన్స్ ఇచ్చాను, వీళ్ళందరినీ పక్క దూసి ఆ రాజ్య మార్గంలోని, అంటే ఆ చివరి నుంచి చివరి వరకు ఎవరైతే మధ్యలో పడి ఉంటారో ఆ కుంటివారిని, గుడ్డివారిని, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఏరుకొని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టని చెప్పి ఆ పెద్దతను ఆ కింద సేవకుడు చెప్తే ఆ సేవకుడు విని దాని ప్రకారంగా చేయడానికి బయలుదేరాడు. ఈ సందర్భంలో మనం బాగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అసలు విందుకు పిలవబడిన వాళ్ళు ఎవరు?
విందుకి పిలువబడిన వాళ్ళు ఎవరు? బైబిల్ ఎప్పుడు చూడండి, బైబిల్ చదివేటప్పుడు ఎప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా మనసు అక్కడ పెట్టి చదవాలి, ప్రార్థించుకుని చదవాలి. సందర్భం ఏంటి, సారం ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఇదేమీ అర్థం కాలేదనుకోండి, మనం ఏదో అనుకుంటాం, అదో పెద్ద అయినంట భోజనాలు అంట మనం కూడా వెళ్దామట అని ఇలా మాట్లాడతాం. చెప్తున్న సందర్భం అర్థం కాకపోతే, చెప్తున్న విషయం దేనికోసం చెప్తున్నారో అర్థం కాకపోతే మనకి బైబిల్ ఎప్పటికీ అర్థం కాదు. కాబట్టి ఏ కవైతే రాస్తున్నాడో అతని మనసులో ఏముందో తెలియాలి, అతను ఆ సందర్భంలో ఏం వివరించాలనుకుంటున్నాడో తెలియాలి, అతనున్న కాల పరిస్థితి ఏంటో మనకు తెలియాలి, అతని ఆలోచన విధానం, అలాగే అక్కడున్న ఆ సమయానికి జరుగుతున్న పరిస్థితులన్నీ మనకు అవగాహన ఉండాలి. అలా ఉన్నప్పుడే ఈ సందర్భాలు మనకు అర్థమవుతాయి, అలా అర్థమైనప్పుడే ఈ దేవుడు మనకు అర్థమవుతాడు. ఇలాంటి సందర్భంలో ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, ఒక విందు జరుగుతుందంట, ఆ విందుకు పిలువబడిన వారు కొంతమంది ఉన్నారంటే వాళ్ళెవరు? అది నెంబర్ 1 క్వశ్చన్. రెండవది, విందుకు రాలేని వారెవరు? రెండవ క్వశ్చన్ ఇది. మూడో క్వశ్చన్, ఇంతకి విందేంటి? చికెనా, మటనా, బిర్యానీయా, వైట్ రైసా, సాంబారా? నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఉంది, ఆ విందు ఎక్కడ జరుగుతుంది? 4 ప్రశ్నలు మేము ముందు పెట్టా. చూద్దాం, చూడండి ఒకసారి. 2 దశలోనికు 2వ అధ్యాయము, 2 దశలోనికు 2వ అధ్యాయము 14వ వచనం. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. అంటే దీని అర్థం ఏంటి? విందుకు పిలువబడిన వారెవరో కాదు, ఏ యేసుక్రీస్తు చేత అయితే వాళ్ళు హింసించబడ్డారో, క్షమించండి, ఏ యేసుక్రీస్తు చేత అయితే అనేక మంది దీవించబడ్డారో వాళ్ళందరే విందుకి పిలువబడిన వారు, అనగా ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలందరి దగ్గరికి యేసుక్రీస్తు వారు వచ్చి ధర్మశాస్త్రాల గురించి చాలా పఠితంగా చెప్పారు. ధర్మశాస్త్రం అంటే మీరు పాటించేది ఆజ్ఞలుగా చూస్తున్న గోడ లాంటివి, అది కాదు. ధర్మశాస్త్రం అంటే ఆత్మ సంబంధమైన కొన్ని ఆజ్ఞలు, నీ ఆత్మను కాపాడుకోవాల్సిన కొన్ని ఆజ్ఞలు, నీ జీవితాన్ని కట్టుకోవాల్సిన కొన్ని ఆజ్ఞలని యేసుక్రీస్తు వారు ఇంత బాగా నేర్పిస్తే వాళ్ళందరూ ఏమన్నారంటే, నువ్వు దెయ్యం బోధ చేస్తున్నావు, గెట్ అవుట్ ఇక్కడ నుంచి అన్నారు. నువ్వు ఇక్కడ వాడు కాదు, ఈ ప్రాంతం వాడు కాదు, ఏ యూదుల నుంచి నువ్వు పుట్టావని చెప్పుకుంటున్నావు ఆ యూద మతం నుంచి సంబంధించిన వాడు కాదు అని తిరస్కరించి యేసుక్రీస్తుని దండెత్తినట్టుగా రోడ్డు మీద తీసుకొచ్చి వెలేశారు. ఆయన ఏ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటిస్తున్నారో, ఏ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు అనుసరిస్తున్నారో దాన్ని అర్థమయ్యేలాగా యేసుక్రీస్తు వారు 12 సంవత్సరంలోనే జగడమాడేశారు. మీరు గమనించారో లేదో, యూదులకి ఒక సాంప్రదాయం ఉంది. మన పిల్లల్ని ఇప్పుడు 6th ఇయర్ 7th ఇయర్ వచ్చినప్పుడు స్కూల్లో జాయిన్ చేస్తాం, అంతే కదా. యూదులు వాళ్ళ పరిస్థితి ఎలా అంటే 12 సంవత్సరాలు వచ్చాక ఈ ఎవరైతే ధర్మశాస్త్రాన్ని బోధిస్తారో ఆ బోధకుల దగ్గరికి వెళ్ళి పిల్లల్ని అక్కడ విడిచిపెడతారు, వాళ్ళకి స్కూల్ అది. సో 12 సంవత్సరాల్లో పిల్లలు వెళ్ళి స్కూల్లో కూర్చుని నేర్చుకునే సమయంలో యేసుక్రీస్తు వారు నేర్పిస్తున్న వాళ్ళకి బోధ చేయడం మొదలు పెట్టాడు. దట్ ఈస్ ద క్రైస్ట్. యేసుక్రీస్తు వారు బోధ చేస్తుంటే మా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా ఈ బోధ వినడానికి వస్తారు, నేర్చుకోవడానికి వస్తారు, ఈ ధర్మశాస్త్రాన్ని పఠించడానికి వస్తే నువ్వెక్కడి నుంచి వచ్చావు అయ్యా బాబు, ఇలా మాట్లాడేస్తున్నావు, ఏ బైబిల్ అంటే ఏ ధర్మశాస్త్రాన్ని మీరు మాట్లాడుతున్నారో, ఏ ధర్మశాస్త్రాన్ని మీరు వివరిస్తున్నారో ఆ ధర్మశాస్త్రానికే నువ్వు వ్యతిరేకమైన విషయాలని చెప్తూ కొత్తగా మాట్లాడుతున్నావే, మాకే నిన్ను ప్రశ్నలు తీసుకొచ్చావే ఆయన అక్కడ కూడా వెలవేశారు. ఇలా వెలువేసిన ప్రపంచం ఏం చేసిందంటే యేసుక్రీస్తు మాటని చాలా తప్పుడుగా చూసింది. అందుకే అనేక మంది పిలుచబడ్డారు, అనేక మంది ఆ పైన గొప్ప వ్యక్తి పిలిస్తే ఆ వ్యక్తిని తిరస్కరించి మేము రాలేమని నెప్పమని చెప్పారు. ఎవరు పిలిచినవారు, ఎవరు పిలిపించబడిన వారు అని అంటే, ఎవరైతే ధర్మశాస్త్రాన్ని చేతబట్టుకుని యెహోవాయే మా దేవుడని గుండెలు బాదుకున్నారో వాళ్ళే ఈ పిలిపించబడిన వారు, పిలబడిన వారు. అంటే ఇశ్రాయేలు ప్రజలు. ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేశారంటే, అలా కాదు, ఏ ఆహారం గురించి అయితే మాట్లాడుతున్నావో ఆహారం మాది కాదు, ఏ ఆహారం గురించి అయితే వివరిస్తున్నావో అది మాది కాదు, నువ్వు ఏవైతే ఈ ఆహారం గొప్పదంటున్నావో ఆ గొప్పమైన ఆహారం మాకు కాదు అని విచిత్రమైన మాటలు చెప్తూ యేసుక్రీస్తు వారిని వ్యతిరేకంగా మాట్లాడడం మొదలు పెట్టారు. ఆయన చాలాసార్లు సువార్త చేస్తూ ఒక విషయాన్ని చెప్పారు. చూడండి, యోహాను సువార్త
యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను యేసుక్రీస్తు వారేమో పరలోకం నుంచి వచ్చి దిగొచ్చి, పరలోకం నుంచి మీకు ఆహారంగా నేనొస్తే మీకు జీవాహారం నేనే అని చెప్తే వీళ్ళు ఏమన్నారు తెలుసా? సిగ్గులేదా నీకు? ఏం మాట్లాడుతూ నీకు అర్థమవుతుందా? అసలు నువ్వేం చెప్పాలనుకోవడం నీకు అర్థమవుతుందా? ఏ ధర్మశాస్త్రాన్ని అయితే పాటించి దాని ప్రకారంగా మనందరం కూడా విశ్రాంతి దినమన్న రోజున చెప్పిన ఆజ్ఞలన్నీ కూడా చెయ్యాలో, ఏ దేవుణ్ణి అయితే మనం పూజించాలో, ఏ మనుషుల్ని కూడా పట్టించుకోకుండా పనులన్నీ పక్కన పెట్టి దేవుణ్ణి మాత్రమే సేవించాలని చెప్పాడో అలా చేయాల్సిన మనందరం కూడా ఇలా దేవుణ్ణి ఆరాధించాలంటే నువ్వు కొత్తగా నన్ను తినమంటున్నావేంటి అని ప్రశ్న వేశారు. అంటే మనం చూసిన 4 క్వశ్చన్స్ లో ఒకటి, ఫస్ట్ క్వశ్చన్ ఎవరు పిలువబడిన వారనంటే ఇశ్రాయేల్ ప్రజలు. మరి ఏంటా విందనంటే ఆ యేసుక్రీస్తే విందు. ఇంకొక విషయం చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము పైన చదవండి 50. దీనిని తినవాడు చావకుండానట్లు పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం ఇదే అని చెప్పారు ఆయన. అంటే దేని గురించి తినమంటున్నారు? ఏం తినమంటున్నారు? ఆయన శరీరాన్ని తినమంటున్నారు. ఆయన శరీరాన్ని తినమని యేసుక్రీస్తు ఎంత కళాఖండిగా చెప్తుంటే వాళ్ళు అన్నారు, శరీరాన్ని ఎలా తినమంటావు? ఇలా పడుకోబెట్టి 4 ఇలా ముక్కలు కోసి తినమంటావా అని అడిగారు. ఎందుకు మాట చెప్తున్నానంటే అసలు ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఇది కాదు. ఇదేమి లాస్ట్ వీక్లో మనం మొదలుపెట్టిన సర్వీస్ నుంచి నేను గమనించింది ఏంటంటే, దేవుడి గురించి అవగాహనలోకి తీసుకురావాలి, దేవుడు అంటే ఏంటో తెలియాలి, ఆయన లక్షణాలు ఏంటో తెలియాలి, ఆయన విధానాలు ఏంటో తెలియాలని నేను ప్రయత్నిద్దాం అనుకున్నాను. కానీ మీరు వచ్చిన వాళ్ళందరూ కూడా క్రైస్తవులే, దేవుని తెలుసుకున్న వాళ్ళే. కాబట్టి సంఘానికి కావాల్సిన కొన్ని విలువైన సొత్తులు అందించాలని నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి మీకు ఇది వివరిస్తున్నాను. అయితే యేసుక్రీస్తు వారు ఏ ఆహారం గురించి మాట్లాడుతున్నారు అని అంటే జీవాహారం గురించి మాట్లాడుతున్నారు. ఆ జీవాహారం గురించి మాట్లాడుతుంటే వాళ్ళందరూ అన్నారు, జీవాహారం అంటే వాళ్ళు అనుకున్నారు రోజు మనం తినే ఫుడ్ ఉంటుంది కదా, ఆ ఫుడ్డే జీవాహారం అన్నారు. మనం తీసుకునే రోజు ఆహారం ఉంటుంది కదా, ఆ ఆహారమే వాళ్ళకి రోజు జీవనాధారం అనుకున్నారు. కానీ యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీరు తినే ఫుడ్ కాదు, మీరు రోజు తీసుకుంటున్న ఆహారం కాదు, అసలైన ఆహారం పరలోకం నుంచి దిగొచ్చిన నేనే, నన్ను మీరు తినాలని వివరించారు ఆయన. చూడండి ఇంకో విషయాన్ని చూస్తున్నాను, లూకా సువార్త 14వ అధ్యాయం. ఇంత బాగా వివరించిన తర్వాత యేసుక్రీస్తు వారితో వాళ్ళు చెప్పిన మాట్లాడినా చూడండి, లూకా సువార్త 14:18 ఇందాక మనం చదివింది. అయితే వారందరూ ఏక మనసుతో నిపుణులు చెప్పి సాగిరి. అవుదాం. ఇక్కడ మీరు గమనించారో లేదో, ఏ దేవుడైతే ఇందాక పెద్ద వ్యక్తి అన్నారు కదా, ఆ పెద్ద వ్యక్తి పరలోకంలో ఉన్న తండ్రి. ఆ తండ్రి అయిన దేవుడు మనందరికీ జీవాహారాన్ని ఇవ్వడానికి, మనం బ్రతకాలంటే ఖచ్చితంగా ఒక ఆహారాన్ని తినాలి. మీకు ఇంకో విషయం తెలుసా? పరలోకం చేరుకోవాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక ఆహారాన్ని తినాలి. ఏ ఆహారం అది? మీరు ఇంట్లో వండుకునే ఫుడ్ కాదు అది. మరి ఏ ఆహారం అది? యేసుక్రీస్తునే జీవాహారం. ఆయన తినమని వాక్యం సెలవిస్తుంటే ఆయనని సిద్ధము చేసి పరలోకంలో ఉన్న తండ్రి, ఆ తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఈ భూమి మీదకి ఆహారంగా పంపించి తన సేవకుడిని అనగా ఈ పనంతటిని చేయమని పరిశుద్ధాత్మ దేవుడికి అప్పగిస్తే మనం ఏం చెప్తాం తెలుసా? దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ అంటాము, నేను రాలే, నాకు ఈరోజు ఆరోగ్యం బాగాలేదంట, నాకు ఈరోజు 2000 రూపాయలు వచ్చే పని ఒకటి ఉంది, నేను అర్జెంట్గా అక్కడికి వెళ్ళాలంటాం. మనం ఈ దేవుని మనం ఎలా అమ్మేస్తాం తెలుసా? ఈ దేవునికి మనం ఎంత వ్యతిరేకంగా మాట్లాడతాం తెలుసా? రేపొద్దున ఆదివారం అని తెలిసి, రేపొద్దున ప్రభు లేచిన రోజు అని తెలిసి, రేపొద్దున మన దేవుడు మన కోసం సిలువలో పడి రక్తాన్ని చిందించాడని తెలిసి కూడా ఈ దేవుని కోసం ఆ రోజు మనం ఏమైనా చేయగలుగుతామంటే, పొద్దున్నే తెల్లవారుజామున ఎవరైనా ఫోన్ చేసి 4000 ఇస్తాను పని ఉందనంటే పరుగు నా దేవుడు అని లేదు, బైబిల్ అని లేదు, అలా పాడేసి ఇంట్లో కూడా చెప్పండి పారిపోయి పని చేసుకుని వచ్చే బతుకులు మనకి. ఇలాంటి బతుకుతున్న జీవితాల్లో ఈ దేవుడు ఇలా కాదు బ్రతకాల్సింది, ఇలా బ్రతకాలని వాక్యంతో నేర్పిస్తూ మిమ్మల్ని పరలోకానికి చేర్చాలని, ఆ చేర్చడం కోసం తన కుమారుణ్ణి బలియాగం చేసుకుని ఆ కుమారుణ్ణే
మనకి జీవహారంగా ఇస్తే ఏక మనసుతో నెపములు చెప్పి సాగాం మనం. అది ఇశ్రాయేలుకి వర్తించదు. ఈరోజు క్రీస్తుని నమ్ముకున్న మనకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ప్రభుని నమ్ముకున్నామని మనం బాగా చెప్తామే కానీ ప్రభు కోసం చెప్పడానికి ప్రయత్నించడం మాత్రం చెప్పం. ఏ ప్రభు అయితే మనల్ని రక్షించాడో ఆ ప్రభు కోసం నువ్వు నిలబడి చెప్పగలవా అంటే మనం ఆ ప్రభు కోసం చెప్పం, ఊరోళ్ళ కోసం చాటింపేస్తాం. మీరు నమ్ముతారో నమ్మరో, మీ దగ్గర ఉన్న ఫోన్లో స్టేటస్లు ఎవరి ఉంటాయో తెలుసా? ఎక్కువ అవసరం లేని గాలి గత్తరాలు ఉంటారు చూడండి, వాళ్ళే ఉంటాయి. ఏం చేస్తారా స్టేటస్లో అంటే, ఆడెవడో ఎమ్మెల్యే అవుతాడట, వాడి ఫోటోలు పెట్టి ఊరేగిస్తారు. వీడెవడో ఏదో అవుతాడట, వీడి ఫోటోలు పెట్టి ఊరేగిస్తారు. అరే నీ కోసం ప్రాణం పెట్టి ఆయన రక్తాన్ని చిందించిన దేవుడి కోసం స్టేటస్ కాదు కదా, ఆయన కోసం సరైన మాట చేయగలుగుతున్నామా? మీరు ఆలోచించండి. ఎంత విచిత్రమైన విషయం ఏంటంటే, అక్కడెక్కడో ఒక హీరో ఉంటాడు, వాడు ఏదో సినిమాలు తీస్తాడు. ఆ సినిమాలు తీసి ఈ గాలి నుంచి ఆ గాలి మీదకి ఇలా వెళ్ళి ఎగిరితే ఆడి కోసం సినిమాలు వచ్చినప్పుడు బట్టలు చింపుకుని ఆడు రాడు కానీ ఆడి ఫోటో ఫ్లెక్స్కి పైనుంచి అలా పాలాభిషేకం చేసి, ఇలాంటి దేవుడు మా దేవుడిడే, మా దేవుడు ఈతనే మా దేవుడు అని పూజించే గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడి కోసం రక్తం చెందించి ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించి తండ్రి వీళ్ళని క్షమించమని శిలువలో ఉన్నప్పుడు అడిగితే ఈ దేవుడి కోసం ఒక్కసారైనా కనీసం అదొక ఫీల్తో కనీసం ఆయన గురించి చెప్పాలన్నట్టుగా ఒక్కసారి నేను చెప్పగలుగుతామా? అడిగితే మనం చెప్పే సమాధానాలు ఎలా ఉంటాయి అంటే, ఖాళీ లేదు బ్రదర్, ఈరోజు చాలా బిజీ నాకు, ఎందుకంటే ముఖేష్ అంబానీ కన్నా బిజీ నేను సంపాదించకపోతే చాలా కష్టం అని మాటలు చెప్తా. ఆ ఇశ్రాయేలు ప్రజల దగ్గర జరిగింది ఏదైతే ఉందో ఈరోజు మన దగ్గర కూడా అదే జరుగుతుంది. ఏ ఇశ్రాయేలు ప్రజలైతే తిరస్కరించి మేము రాలేమని నెపములు చెప్పారో, ఈరోజు మనం కూడా ఈ క్రీస్తు నమ్ముకుని రాలేమన్నట్టుగా, మేము చెయ్యలేమన్నట్టుగా, ఈ క్రీస్తు కోసం బ్రతకలేమన్నట్టుగా వంకలు చెప్తూ తిరుగుతున్నాం. మీరు నమ్ముతారో నమ్మరో, బయటికి మనం చెప్పుకోము కానీ మనలో ఉన్న ఈ పరిశుద్ధాత్మ దేవుడు, లేదంటే మనలో ఉన్న ఈ ఆత్మదేవుడు ఊరుకోడు. ఆయన ఎన్నోసార్లు చెప్తాడు, నీకు సిగ్గుందా, ఇలా చేస్తుంటే అలా చేస్తుంటే ఇదేంటి అదేంటని అనేకమైన సార్లు ప్రశ్నిస్తుంటే మనం ఆ దేవుడిని కూడా ఏమంటామంటే, నువ్వు అలాగుండు, నాకు పనులు ఉన్నాయి, నేను పని చేసుకుని నేను ఆరాధిస్తానంటాం. ఈ దేవుడికి ఎంత వ్యతిరేకంగా పనిచేస్తామంటే మనం ఈ దేవుడు మనకు చేసినవన్నీ మర్చిపోతాం. కానీ ఈ దేవుడి నుంచి ఇంకా ఏదో కావాలని ఆశిస్తాం. మీరు నమ్ముతారో నమ్మరో, మన ప్రార్థనలో కూడా ఏముంటుంది తెలుసా? ఏదో ఇవ్వవా అని అడిగే ప్రార్థనలే కానీ నీ కోసం ఏం చెయ్యాలో చెప్పవా అనే ప్రార్థనలు ఉండవు. ఈ రోజు నేను బతుకున్నానంటే దానికి కారణం నువ్వే అని చెప్తాము కానీ దాని వెనకాలే ఇదిగో చిన్న సమస్య ఉంది, నాకు సహాయం చేయవా అని అడుగుతాం. కానీ ఇది నన్ను బ్రతికించినందుకు నేను ఏం చేయాలి, నాకు చెప్పవా, ఒక్కసారి నాకు చెప్పు తండ్రి అని అడగం. మన ప్రార్థనలోనే మన విషయాలే, మన సంసారంలోనే మన విషయాలే, మన ఇంట్లోనే మన విషయాలే, బయట ఉంటే బయట విషయాలు మనవే, అన్నీ కూడా దేవుడి దగ్గరకు వచ్చాక ఏం చెప్తామంటే ఇవే మాట్లాడతాం. ఆ ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇదే చేశారు. ఈరోజు మనం కూడా ఈ దేవుని నమ్ముకుంటూ ఇదే పని చేస్తున్నాం. ఆ ఇశ్రాయేలు ప్రజలకి యేసుక్రీస్తు అంటే అర్థం కాలేదు, జీవాహారం అంటే అర్థం కాలేదు. ఆ దేవుడు ఎందుకు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది, వచ్చిన తర్వాత ఆయన తెరమంటాడు అన్న విషయం అర్థం కాలేదు. ఈరోజు మనకు అర్థమైనా ఏకరీతిగా నెపములు చెప్తాం. కుటుంబం అంతా ఒకేసారి అబద్ధాలు ఆడేస్తారు తెలుసా అండి? కుటుంబం అంతా, కుటుంబంలో యజమానుడు ఈరోజు చర్చికి వెళ్దాం అనేసి అంటే, చర్చ్ అంటే ఈరోజు చిన్న పని ఉంది, మనం అక్కడ ఫంక్షన్కి వెళ్ళాలి, రేపు వెళ్దాం చర్చికి అని చెప్పేసి వచ్చే ఆధారం వెళ్దాం అని చెప్పి అలా స్కిప్ చేస్తే పిల్లలు భార్య కట్టబుట్ట సర్దుకుని మేకప్పులు కొట్టుకుని పరుగున రెడీ అయిపోయి ఈ దేవుడిని పక్కన పెట్టి ఆ సమ్మేసి అలా ఫంక్షన్కి వెళ్ళిపోయి అందరికీ కనిపించి ఎంజాయ్ చేసి వస్తారు. యజమానుడు ఇలా కాదు, మనం అలా సినిమాకి వెళ్దాం, కొత్త సినిమా రిలీజ్ అయిందనంటే ఏమాత్రం ఆలోచించరు. ఈరోజు ఆదివారం కదండి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, నేను ప్రభు వలలో పాల్గొనాలి, దేవుడు నన్ను రక్షించాడు, ఆయన కోసం నేను బ్రతకాలి, ఈ రోజైనా నేను ఆయన కోసం ఏదో ఒక పని చేయాలి అని చెప్పరు. సినిమా అండి, ఏ సినిమా? అగో కొత్తగా వచ్చింది కదా సినిమా, అక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉంది సినిమా, ద టాక్ ఎలా ఉంది, చాలా బాగుంది. బయట అబ్బాయిలు అయితే షర్ట్లు చింపేసుకుంటున్నారు, అమ్మాయిలు అయితే జుట్లు పీకేసుకుంటున్నారు, వెళ్ళాలి ఖచ్చితంగా మనం అంటారు.
ఓకే, వెరీ గుడ్. రెడీ అయిపో, వెంటనే రెడీ అయిపో. నేను సాయంత్రం టికెట్లు రెడీ చేస్తాను, నువ్వు రెడీ అయిపో. అంతే, టక్క 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 పరుగు పరుగు. చర్చికైనా మనం గంట లేట్ వస్తాం, కానీ సినిమాకి అరగంట ముందు ఉంటాం. ఎందుకు ఇదంతా జరుగుతుందంటే, దేవుడు అంటే మనకి ఇంకా అర్థం కాలేదు గనక. ఇశ్రాయేలు ప్రజలకి ధర్మశాస్త్రం అనే గొప్ప శాస్త్రం ఉంది, దేవుని మనసుని కరెక్ట్ గా చెప్పే ధర్మశాస్త్రం ఉంది. వాళ్ళకి ఎంత జ్ఞానం ఉందంటే, ఏ దేవుడైతే తన అరిచేతులతో తన చేతులతో చెక్కాడో ఆజ్ఞలన్నీ కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నప్పటికీ ఆజ్ఞలు అనుసరించారే గాని ఆజ్ఞ వెనుక ఉన్న పరమార్థాన్ని అనుసరించలేకపోయారు. దాన్ని వివరించడానికి యేసుక్రీస్తు వారు వస్తే, ఆ యేసుక్రీస్తు వారు ఇది కాదు, ఇలా బ్రతకాలని ధర్మశాస్త్రానికి మించిన గొప్ప జ్ఞానం నేర్పిస్తే, ఆ జ్ఞానాన్ని ఈరోజు మనం ఎలా చూస్తున్నామంటే, ఇది సింపుల్ గా, ఇది వచ్చాడంటే వచ్చాడు, పోయాడంటే పోయాడు, ఆదివారం అంటే ఆదివారమే అన్నట్టుగానే చూసాం. ఆదివారం అంటే ఒక ముక్క వండుకుందామా, సరదాగా అలా షికారు వేసామా, సాయంత్రం వచ్చి ఒక 90 వేసామా, వెళ్ళి పడుకున్నామా, అదే జీవితం. ఇది క్రైస్తవ్యానికి అలవాటైపోవడానికి బలమైన కారణాలు ఏంటంటే, ఈ దేవుడు అంటే ఇంకా క్రైస్తవ్యానికే కాదు ఎవ్వరికీ సరిగ్గా అర్థం కాలేదు. ఆయన పరలోకం నుంచి తన కుమారుడు భూమి మీదకి పంపించి ఇన్ని రకమైన మాటలు చెప్పిస్తే ఏమర్థమైంది రానికనంటే, ఏమర్థమైందంటే పరలోకం తీసుకెళ్తాడంటే బాప్తిసం తీసుకుంటే అంతే. మొదట ఆదివారం వచ్చిందంటే రొట్టె ద్రాక్షారసం తీసుకుంటే చాలు, పరలోకం వెళ్ళిపోతామట అని చెప్పారు. ఏక మనసుతో నెపములు చెప్పారట. ఏక మనసుతో, కుటుంబ సభ్యులు సైతం, కుటుంబాలంతా కలిపి, సంఘాలన్నీ కలిపి, ప్రతి ఒక్కరు ఇండివిజువల్ గా ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్పారండి, దేవుడికి నేను రాలేనని చెప్పారంట. ఎంతో గౌరవమా చూడండి. రాలేనని చెప్పడానికి రీజన్స్ కూడా ఎంతో భయంకరంగా ఉన్నాయి చూడండి. ఒకసారి చదవండి మళ్ళీ లూకా సువార్త, లూకా సువార్త 14:18. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పారు. ఎందుకు నెపములు చెప్పారు, ఎలాంటి నెపములు చెప్పారు చూడండి. మొదటి వాడు ఏమన్నాడు, పొలం కొన్నాడట. మీరు నమ్ముతారో నమ్మరో, దేవుడికి ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే, నిజంగా ఆ రోజు మనం ఏదైనా ఒక ల్యాండ్ కొన్నాం అనుకోండి, ఆ ల్యాండ్ని చెక్ చేసుకోవడానికో లేకపోతే ఆ ల్యాండ్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికో సండే అని కూడా చూడడం, ఆ రోజు క్రీస్తు కోసం పనిచేయాలని కూడా చూడడం. పరుగున ఆ ల్యాండ్ కొనాలి కాబట్టి అక్కడికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి ఇక్కడ ఏదో అర్జెంట్కి మనం ఏదో పీకేయాలి, అక్కడ రాసేయాలి. అలా రాసేసిన తర్వాత సంతకాలు పెట్టేసి ఆ చేతిలో పేపర్లు పట్టుకుని ఊరేగించుకుంటున్నట్టుగా అలా ఇంటికి తీసుకొచ్చి బీరువాల తాళంలో పెట్టేస్తే, లాకర్లో పెట్టేస్తే కానీ మనకు ఆనందం ఉండదు. అంటే ఒక ల్యాండ్ పైన ఉన్న ఆనందం ఈ క్రీస్తులో మనకు ఉండట్లేదు. ఆ ల్యాండ్లో ఏదైతే మజా అనుకుంటామో, దాని గురించి వచ్చే డబ్బులు ఏవైతే గొప్ప అనుకుంటామో, దాంట్లో ఉన్న ఆనందం క్రీస్తు కోసం బ్రతకాలన్న ఈ రోజు జీవితం మనకు రావట్లేదు. కారణం, ఈ దేవుడు అర్థం కాలేదు. ఈ దేవుడు మనకి ఏదో ఇచ్చేవాడు అన్నట్టుగానే అర్థం చేసుకున్నాము, కానీ ఈ దేవుడు మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు అని ఇంకా అర్థం కాలేదు. ప్రాణం పెట్టాడని చెప్తామే కానీ ప్రాణం పెట్టిన దేవుడి కోసం నిజంగా నువ్వు ప్రాణం పెట్టగలవా అని అడిగితే, ప్రాణం కాదు కదా, ఏమీ పెట్టలే అన్నట్టుగా మాట్లాడతాం మనం. ఎందుకు ఇదంతా అనంటే, ఏక మనసుతో నెపములు చెప్పడానికి కారణం, ఈ దేవుడు ఇంకా అర్థం కాలేదు. ఈ దేవుడు మైండ్ సెట్ అర్థం కాలేదు, ఈ దేవుడు మనస్సు అర్థం కాలేదు, ఈ దేవుడు ప్రేమ అర్థం కాలేదు, ఈ దేవుడే ఇంకా మనకు అర్థం కాలేదు. అందుకే మీరు బైబిల్ చదివి చూడండి. బైబిల్ చదువుతున్నప్పుడు ఆ స్టార్టింగ్ వరకు ఎన్నిసార్లు బైబిల్ చదివినా దేవుని యొక్క ఆలోచనతో చదవకపోతే చదివామన్న పేరుకే ఉంటది, కానీ ఈ దేవుడు మనకు అర్థం కాడు. ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆయన? ఒక పెద్ద విందు తయారు చేశాను అంటున్నాడు, ఆ విందులో మళ్ళీ అందరిని పిలిచాను అంటున్నాడు, కూర్చోమంటున్నాడు, అందరికీ ఫ్రీ ఆఫ్ ఫుడ్ పెడతాను అంటున్నాడు. ఇన్ని చేస్తానంటే ఏక మనసుతో మొట్టమొదటి వ్యక్తి ఏమన్నాడంటే, నేను ల్యాండ్ కొన్నాను, ఐఎమ్ ల్యాండ్ రోవర్, నాకు అవ్వదు అని ముఖం మీద చెప్పాడట సేవకుడికి. రెండో వ్యక్తి ఏం చెప్పాడు చూడండి. మరి ఇంకొకడు ఉన్నాడు, వాడేం చెప్పాడు, 5 జతలు ఎడ్లు కొని ఉన్నాను. అప్పుడు ఎడ్లు ఇప్పుడేంటి చెప్పాలి, అప్పుడు ఎడ్లు ఇప్పుడేంటి వాహనాలు, వెహికల్స్. ఒకడు కారు ఉందనుకోండి, ఆడ భూమి మీద ఆగడం. ఒకడు బండి ఉందనుకోండి, పెద్ద పెద్ద బండ్లు, డ్యూక్లు లేకపోతే అవి కేటీఎంస్ ఇలాంటి సూపర్ ఫాస్ట్ బైక్స్ ఉన్నాయనుకోండి, ఆడ భూమి మీద ఆగడక. ఎన్ఎస్ బండి ఉందనుకోండి, ఆయన పట్టుకోలేక. మీరు చూడండి, అప్పట్లో ఇప్పట్లో తేడా ఏమీ లేదు. కాలం పరిమితులు మారాయి,
దాన్ని బట్టి వాహనాలు మారాయి, అంతేగాని పరిస్థితులన్నీ ఒకటే. 5 జతలు ఎడ్లు కొన్నాడట. ఎడ్లు ఏం చేయాలంటాడట? చెక్ చేయాలట. మనం కూడా ఒక వస్తువు కొనుక్కుంటే మీరు చూడండి, దానికోసం చర్చ్ కాదు కదా, దేవుడు కాదు కదా, అన్ని పక్కన పెట్టేసి దాని వెనకాలే తిరుగుతాం. బంగారం కొన్నారనుకోండి, 30 సార్లు తీసుకొస్తారు. ఇలా ఒకసారి, ఇలా ఒకసారి, ఇలా ఒకసారి, ఇలా ఒకసారి తీయాలి, వెయ్యాలి, చూడాలి, తీయాలి, వెయ్యాలి, చూడాలి, చూసిన మొహమే చూడాలి, చూసిన బంగారాన్ని చూడాలి. ఎన్నిసార్లు చూసినా బంగారం తరగదు, తర్వాత పెరగదు. గుండంకులు అదే చెప్పారు, డబ్బులు ఊరికి రావు, ఎవరికి రావు, మీకు అసలు రావు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఈ దేవుణ్ణి ఎలా పక్కన పెడతామంటే మనం ఇదిగోండి ఇలా పక్కన పెడతాం. వస్తువు కొనుక్కుంటే, ఒక వెహికల్ కొనుక్కున్నా, ఒక కొత్త వస్తువు కొనుక్కున్నా, దాన్ని చూసుకుని మురిసిపోవడానికి ఆ రోజు సండే అయినా సరే, ఆ రోజు దేవుడు మనకు పని ఇచ్చాడన్నా సరే, ఒక సేవకుడు ఇలా పని చెప్పాడన్నా సరే, ఏం పట్టించుకోం. ఏదైనా సరే ఏం పట్టించుకోం. మన పని ఆ రోజు మన తృప్తిగా, ఆనందంగా, సంతోషంగా ఆ రోజు ఆ కొత్త వస్తువు, ఆ కొత్త ఏదైతే ఉంటుందో దాంతో మనం గడపాలి, ఆ వస్తువుతో మనం గడపాలని నానా విధాలైన ప్రయత్నాలు చేసి దేవుణ్ణి కొడతాం. ఇంకొక వ్యక్తి ఉన్నాడట, ఈ మహానుభావుడు ఇంకేంటి చెప్పాడు చూడండి ఒకసారి. స్త్రీని వివాహం చేసుకున్నారు. ఇది ఒకసారి చూడండి. స్టార్టింగ్ లో పెళ్లి కాకముందు చాలా మంది యవనస్తులు కానీ యవనస్తురాళ్ళు కానీ ఇదిలో బాగానే ఉంటారు. వాక్య పరిచర్యలో లేదంటే సంఘ పరిచర్యలో, పాటలు పాడే విధానంలో, పరిచర్య చేసే పనుల్లో, మిగతా అన్ని విషయాల్లో బాగానే సహకరిస్తారు. కానీ ఒక్కసారి పెళ్ళి అయింది అనుకోండి, ఏమంటారు తెలుసా? మా ఇంట్లో నా దేవత ఉందండి, ఊరుకోదు. నేను రాకపోతే అన్నం తిందండి, నేను కూర్చోకపోతే నుంచోదండి, నేను నుంచుంటే కూర్చోదండి. ఏం చెప్తాం? ఎవరి కోసం చెప్తున్నావు? ఏ దేవుడైతే నీకు పని అప్పగించి, ఏ దేవుడైతే నీకు పరిచర్య చేతిలో పెట్టి, ఏ దేవుడైతే ఆయన్ని జీవాన్ని పోసి ఇలా చేయరే నాయన నీకు నేర్పిస్తే, ఆ దేవుణ్ణి కూడా పక్కన పెట్టేస్తాం. ఎప్పుడో తెలుసా? మన ఇంట్లోకి ఒక స్త్రీ వచ్చినప్పుడు. మీరు నమ్ముతారో నమ్మరు, అందుకే స్త్రీలు రాజ్యాలు కూలగొడతారట. ఏ రాజ్యాలు? అప్పట్లో ఉన్న రాజ్యాలు కాదు, ఇప్పుడు క్రీస్తు మనలో కట్టే రాజ్యం ఉంది కదా, దాన్ని కూడా కూలగట్టగలరు. గర్ల్స్ పవర్ అది. నో వన్ కెన్ డిస్ట్రాయ్. అది ఎవరు చేయలేరు. బట్ ఓన్లీ వన్ విమెన్ కెన్ డూ ద క్రైస్ట్ డిస్క్రిమినేషన్. అంత ఈజీగా బద్దలు కొట్టగలదు ఒక్క విమెన్. సొలొమోను కూడా పాడైపోవడానికి కారణాలు ఏంటండి? సొలొమోను వాక్యం చదువుకున్న దూరం అయిపోవడానికి కారణాలు ఏంటండి? మహాజ్ఞాని అన్ని సంపాదించి అన్ని కూడా ఆయన వెనకాల వేసుకున్న వ్యక్తి, ఆ వ్యక్తి కూడా అలా దిగిపోవడానికి బలమైన కారణం స్త్రీలు. అందుకే స్త్రీలతో జాగ్రత్త, చాలా జాగ్రత్త. చూస్తున్నట్టుగా స్త్రీలు అంత అందంగానే ఉంటారు, కానీ లోపల నీలో కట్టిన విగ్రహం ఏదైతే నీలో దేవుడు ఆయన గొప్ప స్థానం ఇచ్చి కట్టుకున్నాడో అది కూడా ఒక్క నిమిషంలో కూల్చి పడగలరు. సొలొమోనుకి కుదరలేదు. మనం అనుకుంటాం నేను మార్చేయగలనండి, నేను మార్చేస్తాను అమ్మాయిని, చర్చికి వచ్చాను చూడండి అంట. తర్వాత వారం ఈడే రాడు చర్చికి. ఆవిడొచ్చేది ఏంటి ఆ బాగుందా, ఏమ్మా ఎందుకు రాలేదని అంటే మా ఆవిడ ఆ రోజు చాలా గొడవ, అది ఇది చెప్తాం. నెపములు. స్త్రీ ఉందంట, నేను పెళ్లి చేసుకున్నానట. పెళ్లి చేసుకున్న వెంటనే ఏమంటాడంటే, మా ఇంట్లో ఇల్లాలను చూసుకోవాలి, దేవుడిది ఒక బాధ్యత పెట్టాడు కదా అన్నాడట. ఈ సాకులు చెప్పేవాళ్ళు దేవుని డైలాగులు కూడా వాడతారు. మీరు గమనించారు లేదో, పెళ్ళైన మొదట్లో వాళ్ళు ఏమంటారు తెలుసా? నా ఎముకలో ఎముక, చెప్పండి, నా మాంసంలో మాంసం, కాబట్టి ఇదేంటిది? ఇది నాది నాకు దేవుడు ఇచ్చాడు కాబట్టి, ఇది యెహోవా కలిపిన సంబంధం కాబట్టి. పాస్టర్ గారు చెప్పారు ఆ రోజు పెళ్లి చేసేటప్పుడు, ఇది యెహోవా సంబంధం అని చెప్పారు కాబట్టి, ఈ సంబంధం దేవుడు కలిపింది కాబట్టి, ఈ స్త్రీ నాది కాబట్టి, ఈ స్త్రీ నేను చెప్పినట్టు వినాలి, నా స్త్రీ ఏం చెప్తుందో నేను వినాలి, ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ ఉండాలి కాబట్టి, ఈ అండర్స్టాండింగ్ వస్తే ఈరోజు ఆదివారం ఎగ్గొడతాం అని ప్లాన్ చేస్తారు. ఆదివారాలే, మిగతా ఏ రోజులు ఉండవు. దేవుడేమో నీకు బాధ్యత అప్పగించి, నీకు పని అప్పగించి, ఇలా చేయి నాయన, ఇలా చేయాలి నువ్వు ఖచ్చితంగా, ఇలా చేస్తే ఇగో నీకు ఇది ఒక పని అప్పగించాను, ఇలా చేయడం ద్వారా నేను మహిమపరచబడతాను, నీ ద్వారా నేను మహిమ పొందుకుంటాను
అని నీకు ఒక మంచి టాలెంట్ ఇచ్చి, నీకు మంచి స్కిల్ ఇచ్చి, నీకు మంచి అందాన్ని ఇచ్చి, నీకు మంచి ట్యూనింగ్స్ ఇచ్చి, అన్ని రకమైన స్కిల్స్ అని నీలో పెడితే మనం ఏం చేస్తాం తెలుసా? ఏ స్త్రీ అయితే మన ఇంట్లో కూర్చుంటుందో ఆ స్త్రీ వెనకాల తిరుగుతూ ఉంటాం. మోషే కూడా ఫ్యామిలీ మ్యాన్ అయిపోయాడు పెళ్లి చేసుకున్నాక. పెళ్లి చేసుకోక ముందు వారియర్. కత్తి పట్టాడా ఎదుటోడు చచ్చిపోవాల్సిందే. ఆయన ఎలాంటి వాడంటే మళ్ళా చూడడానికి అలా ఉండడు. చూడ్డానికి గంభీరంగా ఉంటాడు, ఎత్తుగా ఉంటాడు, బలంగా ఉంటాడు. ఒక గుద్దుతే ఎవడైనా సరే హతమైపోవాల్సిందే. గుద్దాడు కదా ఒకడే, చచ్చాడు కదా ఒకడు, పట్టేశాడు కదా కింద మెట్లో. మీరు గమనించండి, ఎవరైనా సమాధి చేయాలంటే ఒక 6 రావాలి, 6 వచ్చి సమాధి తవ్వాలి. 6, 3 ఈ అడుగులన్నీ లెక్క వేసుకుని వాళ్ళు తవ్వి 6 అందరూ కలిపి దింపి మొత్తం మూసి ఇన్ని చేస్తే కానీ ఒక సమాధి కార్యక్రమం జరగదు. కానీ మూసి ఒక్కడే గుద్దేశాడు, గొయ్యి తీసాడు, కప్పెట్టేశాడు, ఇసుకేసాడు, నాకేం తెలియదండి అన్నాడు. అంత బలవంతుడు. ఒక శవాన్ని మోయడానికి 4-5 మనం వెనకాల తిరుగుతాం, ఒక్కడే ఒక్క దెబ్బకు చేశాడు. అలాంటి గొప్ప వారియర్ కూడా ఏమయ్యాడంటే స్త్రీతో వివాహం అయ్యాక ఫ్యామిలీ మ్యాన్ అయిపోయాడు. పొట్ట పెంచాడు, ఆనందంగా ఉన్నాడు. అతను మామ ఇచ్చిన మంచి కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. చక్కగా గొర్రెలనే కంపెనీ పట్టుకుని అలా ఆడుతూ పాడుతూ అలా గడిపేశాడు జీవితాన్ని. దేవుడు రోజు వచ్చి, సిగ్గుందా నీకు, బుద్ధుందా నీకు, నీకు బాధ్యత అప్పగించి నీకు మంచి అవకాశాలను ఇచ్చి ఇలా చేయమని చెప్తే ఫ్యామిలీ మ్యాన్ అయిపోయాడు నువ్వు అని అడిగితే ఏమన్నాడు తెలుసా? అప్పుడు ఏమన్నాడు తెలుసా? ఏమంటాడంటే, దేవా నాకు నత్తుంది ప్రభువా, నాకు అవ్వట్లేదు ప్రభువా అన్నాడు. ఎవరికి? మోషే గారికి. మోషే ధర్మశాస్త్రానికి ఎంత బాగా తెలుసుకోవడానికి ప్రయత్నించాడంటే, ఇట్ మీన్ అప్పటికీ మోషే ధర్మశాస్త్రానికి ఇంకా రాయలేనప్పటికీ ధర్మశాస్త్రానికి ఇంకా కావాల్సిన నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ అంతా కూడా దేవుడు తనకి హృదయంలో పెడుతున్నప్పుడు నేర్చుకుంటానే ఉన్నాడు. అనేకమైన విద్యలు నేర్చుకున్నాడు, కోర్సులు నేర్చుకున్నాడు, మెడికేషన్ నేర్చుకున్నాడు, ప్రతిదీ వివరాలు నేర్చుకున్నాడు. ఆ వివరాలన్నిటిని నేర్చుకుని దాంతో పాటు తన హృదయాన్ని భద్రపరుచుకుని ఆ రాజ్యాన్ని అంత మంచి జ్ఞానం సంపాదించుకుని కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడు. అంతటి మహా జ్ఞాని, అప్పటికీ మంచి అందం ఉన్న మహా వ్యక్తి, ఆ వారియర్ ఏం చేశాడంటే ఫ్యామిలీ మ్యాన్ అయిపోయాక ఇలా కాదు జీవితం, ఇలాగే సాపికి వెళ్ళిపోవాలని అలా జీవితం సాగిస్తుంటే దేవుడు వచ్చి నడు మిరగొడతానని చెప్పి పక్కన లాక్కెళ్ళి పని చేయమని చెప్పాడు. అప్పుడు అన్నాడు, నాకు నత్తుంది అన్నాడు. నత్తుందా? ఎవరికి? మోషేకి. మోషేకి నత్తు లేదు, పొట్ట పెంచాడు కాబట్టి. ఏ నోటితో అయితే దేవుని వాక్యాన్ని వివరించగలడో ఆ నోటితో వాక్యాన్ని వివరించడం మర్చిపోయాడు కాబట్టి, సైడ్ వేసాడు కాబట్టి ఆ నోటికి ఇంకా దేవుని మాట రాక అవ్వట్లేదని చెప్పేశాడు. దేవుడు మళ్ళీ ఎన్నుకుని తీసుకెళ్ళాడు. ఇదంతా వేరే విషయం. అయితే ఇది మీరు గమనించండి, ఇలా నెపములు చెప్పేవాళ్ళు ఆనాటి కాలంలోనే కాదు, ఈనాటి కాలంలోనే క్రీస్తుని తెలుసుకున్నాం. మనం కూడా అదే విషయంలో తిరుగుతాం. వాళ్ళే కాదు, మనము ఇప్పుడు అదే పరిస్థితి. వాళ్ళకి ఆ యేసుక్రీస్తు ఇంకా పరిచయం కాలేదు. యేసుక్రీస్తు వారు వస్తారన్న విషయాన్ని గమనించిన వారే అనేకమైన సార్లు తప్పిపోతే, యేసుక్రీస్తు వారు వచ్చారని తెలుసు కూడా ఇంకెన్నిసార్లు తప్పిపోయామంటే తప్పిపోతానే ఉన్నాం మనం. ఆయన వచ్చి 2025 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ నెపములు 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 ఎన్ని అబద్ధాలు చెప్తామంటే, ఒక రోజు దేవుని పని ఎగ్గొట్టడం కోసం అబద్ధాలు, అబద్ధాల మీద అబద్ధాలు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఏం చెప్తున్నాడు చదవండి. స్త్రీ అయిపోయాడు కదా, తర్వాత 14:21 నుంచి చదవండి. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి పట్టణపు వీధుల్లోకి సందుల్లోకి వెళ్ళి అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకుని రమ్మని ఆ దాసునితో చెప్పాను. మీరు గమనించండి, ఈ దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత ఇదిగో ఇలా చేయమని ఇలా చేయమని ఇలా చేయమని అందంగా నేర్పిస్తే, ఇలా కాదని చెప్పి దేవునికి వ్యతిరేకంగా ఉంటే గనక ఆయన ఎవరిని ఎన్నుకుంటాడో తెలుసా? ఫిజికల్లీ డిసేబుల్డ్ పీపుల్ని ఎన్నుకుంటాడు ఆయన. అంటే ఎవరైతే సరైన అవయవాలు లేకుండా ఉంటారో వాళ్ళని ఎన్నుకుంటాడు ఆయన. వాళ్ళని ఎన్నుకోవడానికి కూడా కారణాలు ఉన్నాయండి. ఒకసారి ఒక ప్రశ్న అడిగారు నన్ను, బ్రదర్ మీరు ఒక అనుకోబోతే ఒక విషయాన్ని అడుగుతాను నేను అని చెప్పి అడిగారు. చెప్పండి అన్న అనేసి అంటే వాళ్ళు అన్నారు, దేవుడు మంచోడు కదా, సర్వాన్ని సృష్టించాడు కదా, దేవునికి ఎటువంటి విభేదం ఉండదు కదా, మరి అన్ని కాళ్ళు చేతులు అన్ని బాగున్నవాడు ఒకలా తయారు చేసి
కొంతమందికి పుట్టేటప్పుడే కాళ్ళు చేతులు సరిగ్గా లేకుండా పుట్టించాడే, మరి దేవుడు న్యాయవంతుడా అని క్వశ్చన్ చేశారు. దీని గురించి ఆల్రెడీ లాస్ట్ టైం మేము మాట్లాడుకున్నాం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడి దగ్గరికి అనేక మందిని పిలిచినప్పుడు ఆయన ఇలా కబురు పంపించి ఇలా చేయమని చెప్పి అందరినీ తీసుకురామని చెప్పినప్పుడు వీళ్ళందరూ వచ్చి దేవుని వాక్యాన్ని విని దేవుడు చెప్తున్నట్టుగా నడుచుకుని ఆయన చెప్పిన ఏదైతే విందు ఉందో ఆ విందులో కూర్చొని భోజనం చేయమని చెప్తే, అలా కాదు నేను కొత్త రూట్ వేసుకుంటానని కొత్త రూట్ వేసుకున్నామా? అన్నీ బాగున్న మనలు కాదు, ఏమి బాగోలేని వాళ్ళని ఎన్నుకొని ఆయన రాజ్యంలో కూర్చోబెట్టుకుంటాడు. ఉదాహరణకి ధనవంతుడు తెలుసు కదా, ధనవంతుడు లాజర్. వీళ్ళిద్దరి జీవితంలో ఎవరు ఎక్కడికి వెళ్ళారు? అబ్రహాము రొమ్మున అనుకున్న వాళ్ళు ఎవరు చెప్పాలి? లాజర్ ఎందుకు అనుకున్నాడు? మరి బతుకున్నప్పుడు ఇక్కడ బాగా తినలేదు కదా, మరి ఏమీ సంపాదించుకోలేదు కదా, అయినప్పటికీ ఎందుకు అంత ఇష్టంగా దేవునికి దగ్గరికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్మున అనుకోవడానికి గల కారణం ఏంటంటే, లాజర్ బ్రతికిన నాళ్ళు ప్రభు యొక్క రాక కోసం, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కోసం, ఏం తిన్నా తినకపోయినా పరిశుద్ధంగా బ్రతకాలని నిర్ణయించుకుని గుండెల్లో పెట్టుకున్నాడు. ఆయన జీవితం దేవునికి అర్పించుకున్నాడు. రోజు పోయేవి కాదు, ఇలా బ్రతికితే కాదు, దేవుని కోసం బ్రతికితే నిజాయితీగా బ్రతకాలని తన గుండెల్లో నిర్ణయం తీసుకున్నాడు. అలాగే బ్రతికాడు. పోయిన తర్వాత ఏ అబ్రహాం అయితే విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడో ఆ అబ్రహాము రొమ్ముని డైరెక్ట్గా అనుకున్నాడు. నేను అడుగుతున్నాను, ఇన్ని నెపములు చెప్పి, ఇన్ని సాకులు చెప్పి, ఇన్ని విధమైన విషయాలు చెప్పి ఈ దేవుడి దగ్గరికి నువ్వంటే నాకు ఇష్టం అంటే దేవుడు చూస్తూ వెరీ గుడ్, నువ్వంటే నాకు ఇష్టం అని అంటున్నావు కదా, తీసుకుంటాడా? మనం ఎలాంటి వాళ్ళం అంటే, మీరు నమ్ముతారో నమ్మరో, చాలాసార్లు ఖాళీ ఉన్నప్పుడు మాత్రమే దేవుని దగ్గర ఆరాధించుకోవడానికి లేదా దేవుని మాటలు వినడానికి మనం టైం ఇస్తాం. కానీ దేవుని కోసం మన టైంని కూడా పక్కన పెట్టి ఆయన టైంలో మనం కూర్చుంటామంటే కూర్చోం. అదే ఒక ఎమ్మెల్యే పిలుస్తున్నాడంటే చూడండి, అదే ఒక ప్రెసిడెంట్ పిలుస్తున్నాడంటే చూడండి, పనులు మానుకుని, ఉద్యోగాలు మానుకుని, అన్నీ మానుకుని పరుగు వాళ్ళ వెనకాల ఎక్కడికి రమ్మంటే అక్కడ పోతాం మనం. అది దేవుడు ఇలా రా, ఇది పని చేయాల, కూర్చో, విను అని అంటే మాత్రం నెపములు చెప్తాం, కారణాలు చెప్తాం. ఇలాగే కారణాలు చెప్తూ చాలా రకమైన విధములు చేసి అనేక మంది తప్పిపోయారు. ఆ తప్పిపోయిన వాళ్ళందరికీ యేసుక్రీస్తు నేర్పిస్తూ, ఇది కాదు జీవితం అంటే, నేను నేర్పిస్తాను జీవితం అని అర్థమయ్యేలా చెప్పి, ఆ పరలోకం నుంచి దిగొచ్చిన జీవాహారం ఏదో కాదు, నేనే. నన్ను తింటేనే కానీ మీరు పరలోకం చేరరు అని వివరిస్తూ ఆయన అన్నాడే, ఇలా మీరు తినకపోతే ఏదో రోజున నశించిపోతారు అని క్లియర్గా చెప్పాడు. ఎందుకండి ఏ శరీరాన్ని తినాలి మనం? ప్రతి ఆదివారము క్రీస్తు పునరుద్ధాన దినమును మనందరం ఖచ్చితంగా క్రీస్తు శరీరము ఆయన రక్తం తీసుకుంటాం. ఎందుకు తీసుకోవాలి చెప్పండి? ఎందుకు తీసుకోవాలి? తీసుకోమన్నాడు కాబట్టి తీసుకోవాలా? మరి దేనికి తీసుకోవాలి చెప్పాలి? చూడండి, 1 కొరింథీయులకు 11వ అధ్యాయము 23వ వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందుతిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విడిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకే దీనిని చేయుడని చెప్పి, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తంలోనైనా క్రొత్త నిబంధన, మీరు దీని దేవునిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకే దీనిని చేయుడని చెప్పాను. ఏమర్థమైంది దీంట్లో మనకి? అంటే యేసుక్రీస్తు వారు లాస్ట్ సప్పర్ అంటే అప్పటికే ఆయన ముగించుకుంటున్నారు. చివరి దినంలో ఉన్నప్పుడు లాస్ట్ భోజనం చేసేటప్పుడు శిష్యులందరితో కూర్చొని చెప్తున్నారు, ఇదిగోండి ఈ రొట్టె నా శరీరము, ఈ ద్రాక్షరసం నా రక్తం, దీనిని మీరు ఎప్పుడైతే కలుసుకుంటారో అప్పుడు ప్రతిసారి కూడా మర్చిపోకుండా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి తీసుకోండి అని అప్పుడు అప్పగించారు. ఇప్పటికీ దీని అర్థం చాలా మందికి తెలియదు. ఈ ప్రభు బలలో పాల్గొనేటప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే, ఇది తీసుకోవడంతో పాపాలు క్షమించబడతాయి అనుకుంటారు కదా. చాలా మంది పాపాలు క్షమించబడతాయి అంటారు. ఎప్పుడు? ప్రభు బల తీసుకున్నప్పుడా? ప్రభు బల తీసుకుంటే పాపాలు క్షమించబడతాయని ఒక్క రిఫరెన్స్ చూపించండి. ఉండదు, ఇక్కడ ఉండదు. ఈ సందర్భంలో ఆయన శరీరం ఎందుకు తీసుకోవాలి, ఆయన రక్తం ఎందుకు తీసుకోవాలి? మీరు నమ్ముతారో నమ్మరో, ఇది కూడా సరైన అవగాహన క్రైస్తవ్యానికి ఈరోజు లేదంటే
లేదు. కొంతమందికి సత్యాన్ని ఫాలో చేస్తారు తప్ప సరైన సత్యము తెలియని వారు చాలామంది ఆ రోజు రక్తాన్ని తీసుకుంటాం, ఆ రోజు శరీరాన్ని తీసుకుంటామని పాపాలు క్షమించబడుతున్నాయనే అనుకున్నారు. దాని అర్థం అది కాదు. ఏ యేసుక్రీస్తు అయినా ముగించబడిపోతున్నానో, నేను ఇలా వెళ్ళిపోతున్నాను చెప్తూ దానికి సాదోషంగా మీరు నన్ను మర్చిపోకుండా ఈ జ్ఞాపకం చేసుకోమని ఆయన శరీరాన్ని ఇచ్చారు, ఆయన రక్తాన్ని ఇచ్చారు. దాని అర్థం ఏంటంటే ఆయన పనులు, లేకుంటే ఆయన ఏదైతే సువార్త చేశాడో, ఆయన ఎలా అయితే బ్రతికాడో, ఆయన ఎలా అయితే తన జీవితాన్ని అనేక మందికి మాదిరిగా మార్చాడో, ఆ జీవితాన్ని నువ్వు కూడా మాదిరిగా మార్చమని, నీ జీవితాన్ని కూడా అలా అర్థమయ్యేలా చేయాలని ఆ దేవుడు ఆ శరీరం ఎలా ఉపయోగించాడో నీ శరీరం అలా ఉపయోగపడాలని, ఆ శరీరం ఎలా పనిచేసిందో ఈ శరీరం కూడా అలా పనిచేయాలని నేర్పించడానికి చెప్పిన మాటలు ఇవి. ఏ రక్తం అయితే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాయో, తండ్రి చిత్తాన్ని తొదముట్టించాయో, ఇదే రక్తం నీలో ఉన్నప్పుడు నువ్వు గమనించాలి, ఆయనను జ్ఞాపకము చేసుకుంటున్నామంటే దాని అర్థం ఏంటంటే, ఏ రక్తం అయితే తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాయో ఈ రక్తం నాలో ఉందన్నప్పుడు నేను కూడా ఆ రక్తం తీసుకున్న వాడిగా తండ్రి అనే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. నెరవేర్చాలి నెరవేర్చాలి నెరవేర్చాలని ఇంత క్లియర్గా చెప్తే పాపాలు క్షమించబడతాయండి అన్నట్టుగానే తీసుకున్నారు ఈ రక్తాన్ని. ఈ రొట్టెని, ఈ ప్రభు యొక్క శరీరాన్ని కూడా పరలోకం వెళ్తామే లేదంటే క్షమించబడతామే అన్నట్టుగానే తీసుకున్నారు. కానీ ఆ శరీరం నాలో ఉందంటే దానికి కారణం, ఆ శరీరం ఎలా అయితే బ్రతికిందో నేను అలా బ్రతకమని ఆ దేవుడు నాకు నేర్పించాడన్న విషయం తెలుసుకోలేకపోయింది ఈరోజు క్రైస్తవ్య ప్రపంచం. ఎందుకు ఇదంతా జరుగుతుందంటే నేను చెప్తున్నాను కదండి, ఏక మనసుతో దేవునికి వ్యతిరేకంగా ఉంటాం. ఎప్పుడైతే దేవుడు అర్థం కాడో, ఈ దేవుని మనసు ఎప్పుడైతే మనకు అర్థం కాదో అప్పుడు వెంటనే మనం చేసే పనులు ఏంటో తెలుసా, దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ నెపములు చెప్తాం. నాకు ఈరోజు అవ్వదంటాం, కాదు అని చెప్తాం, అక్కడికి వెళ్ళాలంటాం, ఇదంటాం అదంటాం. ఏ రోజైతే క్రీస్తు వాళ్ళు జ్ఞాపకం చేసుకోమని చెప్పాడో ఆ రోజు కూడా మనం చెప్తాం. ఈరోజు చాలా మంది ప్రభు బలలో కూడా పాల్గొనకుండా సంవత్సరానికి ఒకసారి పాల్గొనే వాళ్ళు కూడా ఉన్నారు. సంవత్సరానికి ఒకసారి పాల్గొంటారా? క్రీస్తు మనకు చెప్పింది కదా, చూడండి లేఖనం చూద్దాం. మత్తయి సువార్త, క్షమించండి, అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము, అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము 42వ వచనం. మీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును ఎడతెగక అంటే ఎప్పుడైతే మీరందరూ కలుసుకుంటారో, ఎప్పుడైతే మీరందరూ సంఘముగా ఏర్పరచబడతారో, ఎప్పుడైతే దేవుని మీరు దగ్గరగా తీసుకుని దేవా నేను నలుగురు ఉన్నామంటే ఇక్కడ నువ్వు ఉన్నావని ఎప్పుడైతే అంటారో ఆ సమయంలో ఈ శరీరాన్ని తీసుకోవాలి, ఈ రక్తాన్ని తీసుకోవాలని అపోస్తుల బోధలో మనం నడుచుకోమని మనకు ముందే చెప్పారు. మనం నెలకొకసారి, సంవత్సరానికి ఒకసారి, 5 సంవత్సరాలకు ఒకసారి తీసుకుంటాం. ఈలోపు జరగాల్సింది జరిగిపోయిద్దే. యేసుక్రీస్తు వారు అదే చెప్పారు, నా శరీరం తింటే గాని, నా రక్తము త్రాగితేనే గాని మీరు పరలోకం చేరుకోరని ఇంత క్లియర్గా చెప్తే, ఆయన రక్తం ఎప్పుడు తీసుకోవాలో మనకి ఇంకా అవగాహన లేదు, ఆయన శరీరం ఎప్పుడు ఇంకా తీసుకోవాలో మనకు అవగాహన లేదు. ఈరోజు 2000 సంవత్సరాలు అవుతుంది, 2025 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ అవగాహన లేదు. సింపుల్గా మనం మనసు పెట్టి చదివితే బైబిల్ అర్థమవుతుందండి. పరిశుద్ధంగా దేవా నాకు ఇది అర్థమయ్యేలా చేయ, నీ మనసు ఏంటో నాకు తెలిసేలా చేయని అడిగితే అర్థమయ్యేలా చేస్తాడండి. ఏ రోజైనా మోకరించి ప్రభు నేను బైబిల్ చదువుతున్నాను నాకు అర్థమయ్యేలా చేయని అడుగుతామా? అలా అడగం మనం. ప్రార్థన చేసేటప్పుడే మొదటి ప్రార్థన ఏమి అడుగుతుంది తెలుసా, నాకు ఏవో బీపీ ఎక్కువైపోతుంది తగ్గించు, నాకు షుగర్ ఎక్కువైపోతుంది తగ్గించు, నాకు అల్సర్ ఎక్కువైపోతుంది తగ్గించు, నాకు అదైపోతుంది, నాకు ఇది అయిపోతుంది, మా పిల్లలకు ఉద్యోగాలు అది కావాలి ఇది కావాలి, వాళ్ళు ఇల్లు కట్టాను నేను కట్టలేకపోయినా ఇంకా రాలేదు, నువ్వు నాకు ఇల్లు ఇవ్వట్లేదు ఎందుకు ఇల్లు కట్టాను అంటాం. ఇలా మాట్లాడితే ఈ లోపల ఉన్న దేవుడు, ఈ బైబిల్లో ఉన్న దేవుడు మనకి ఎలా అర్థమవుతాడు, ఏమర్థమవుతాడు? ఎప్పటికీ ఎన్నటికీ మనకి దేవుడు అర్థం కాడుగాక అర్థం కాడు. నెపములు చెప్పి దేవునికి వ్యతిరేకంగా ఉండడమే. మీకు ఇంకో విషయం చెప్పినా, ఇన్ని విషయాలు నేర్చుకున్నాక కూడా, ఇన్ని బోధలు విన్నాక కూడా, ఈ బైబిల్లో దేవుడు ఇన్ని వివరించాక కూడా, అన్నీ జరిగిన తర్వాత కూడా మనం ఏం చేస్తాం తెలుసా? దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి
దేవుని ఆరాధిస్తున్నామన్నట్లుగా మనం దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఆయన ఆరాధిస్తున్నామని అందరికీ చెప్తాం. మన ఇంట్లో అనేకమైన సమస్యలు, జబ్బులు, అవి ఇవి ఇన్ని భయంకరంగా రావడానికి కారణాలు ఏంటో తెలుసా? ఈ దేవుడికి నువ్వు నచ్చట్లేదు, నీ విధానం నచ్చట్లేదు, నీ మాట తీరు నచ్చట్లేదు, నీ పరిచర్య నచ్చకపోవచ్చు, నీ బట్టల విధానం నచ్చకపోవచ్చు, నువ్వు చూసే చూపు నచ్చకపోవచ్చు, నువ్వు దేవుణ్ణి సేవించే విధానం కూడా దేవుడికి నచ్చకపోయి ఉండొచ్చు. ఇన్ని సమస్యలు పెట్టి ఈ సమస్యలు నా దగ్గరికి రా అని పిలిస్తే అప్పుడు కూడా ఈ దేవుణ్ణి ఏమడుతుంది తెలుసా? సమస్యలు తీయని అడుగుతామే కానీ ఈ సమస్యలో నాకు ఏదో నేర్పించాలనుకుంటాను, నాకు నేర్పించు ప్రభా, బుద్ధి వచ్చేలా నేర్పించు, నేను ఈసారి మారుతాను, మారకపోతే ఇక్కడతో నా చాప్టర్ క్లోజ్ చేసి అని మాత్రం మనం సమస్యల కోసం ప్రార్థన చేయడం అలవాటు చేసుకున్నాం. కానీ సమస్య ఎందుకు వచ్చిందో, ఆ సమస్య వెనకాల కారణాలు ఏంటో, దేవుడు ఏం నేర్పించాలనుకుంటున్నాడో అది అడగం మనం, ఇదే అడుగుతాం. ఆ సమస్యను తీసి ఇదే ఏ యేసుక్రీస్తు అయితే భూమి మీదకి వచ్చి ఇన్ని చెప్పాడో ఆ యేసుక్రీస్తు కోసం మనం ఈరోజు ఏం చేస్తున్నాం? ఏ యేసుక్రీస్తు అయితే మీరు పరలోకం చేరుకోవాలంటే నా శరీరం నా రక్తం తాగాలన్నాడో ఆయన రక్తము ఆయన శరీరం ఎలా తీసుకుంటున్నాం, ఎందుకు తీసుకుంటున్నాం? ఏదో తీసుకున్నామన్న కారణానికి ఈ వారం తీసుకుంటాం, మా ముందు వారం తీసుకుంటాం, వచ్చే వారము తీసుకుంటాం. ఇలా తీసుకుంటూ పోతే జీవితం మీద తీసుకోవడమే ఉంటుంది. కానీ మనలో ఆయన చిత్తాన్ని నెరవేర్చేది లేకపోతే తీసుకున్నది కూడా వ్యర్థమే. ఎందుకు తీసుకోమన్నాడంటే దీనికి బలమైన కారణం మన జీవితాన్ని మార్చుకోవడంతో పాటు ఆయన జీవితాన్ని మనలో చూపించడానికి. ఏ రక్తం అయితే పరిశుద్ధంగా బ్రతికి తండ్రి చిత్తాన్ని నెరవేర్చిందో ఆ రక్తం నీలోకి వచ్చినప్పుడు కూడా నువ్వు కూడా మారి తండ్రి చిత్తాన్ని నెరవేర్చేలాగా బ్రతకాలని. ఏ శరీరం అయితే నీలోకి వచ్చిందో ఆ శరీరం చాలా పరిశుద్ధమైందని తెలిసి ఆ శరీరం నీలోకి వచ్చినప్పుడు నువ్వు కూడా అలా పరిశుద్ధంగా మారాలి. ఆ శరీరం ఎలా అయితే చివరి వరకు అతని యొక్క శ్వాస వదిలే వరకు కూడా ఆయన సిలువలో ఉండి ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తన శరీరం ద్వారా దేవునికి మహిమ తెచ్చాడో ఆ శరీరం నీలోకి వచ్చినప్పుడు కూడా నీ శరీరం కూడా దేవునికి మహిమ తీసుకురావాలని జ్ఞాపకం చేయడానికి. ఇన్ని విషయాలు క్లియర్గా చెప్పి ఇలా కాదు ఇలా చేయమని ఇంత క్లియర్గా చెప్పినా కానీ ఇంకా మనం ఏమంటాం తెలుసా? ఈ ఆదివారం కాదు, వచ్చే ఆదివారం కదా, పై ఆదివారం కూడా రక్తాన్ని రొట్టెని తీసుకుంటాం అంతే, ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకుంటాం అంతే. కానీ మనలో ఇక చలనం రావట్లేదు. ఎంత బండు మారిపోయినాయి అంటే మనసులు, ఈ గుండెలు ఎంత భయంకరంగా అయిపోయినాయి అంటే ఎదురుగానే దేవుడు అనేకమైన పనులు ఇచ్చాడే, ఎదురుగానే ఈ దేవుడు త్వరగా రాబోతున్నాడు అని అనేకమైన సార్లు చెప్తున్నాడే, కాలంతో చెప్తున్నాడు, సమయాలతో చెప్తున్నాడు, ప్రకృతితో చెప్తున్నాడు, ప్రతిదీ వివరించి ఇదిగో సమయానుసారంగా నువ్వు చూస్తున్న జీవితం ఏదైతే ఉందో అది ముగించబడబోతుంది, రెడీగా ఉండు, ఈ సమయంలో అయినా నా కోసం బ్రతకని చెప్తుంటే ఇంకా మన కోరికలు నెరవేర్చుకోవడానికి బ్రతుకుతున్నాం. ఇలాంటి దేవుడికి మనం నచ్చుతామా? ఆయన రక్తం తీసుకున్నామంటే పరలోకం వెళ్ళిపోతామా? ఆయన శరీరం తీసుకున్నామంటే పరలోకం వెళ్ళిపోతామా? ఈరోజు వచ్చామంటే ఈరోజు ఇలా వచ్చి మనం పరలోకం వెళ్ళిపోవాలన్నట్టుగానే తీసుకుంటున్నామే కానీ ఈ దేవుడు మనసు ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆయన ఎందుకు ఆయన శరీరాన్ని ఇలా ఉదాహరణగా ఇచ్చాడు, ఆ రక్తాన్ని ఉదాహరణగా ఇచ్చాడు? ఎందుకు అనంటే ఆ శరీరం బ్రతికినట్లుగా బ్రతకమని, ఆ శరీరం ఎలా అయితే బ్రతికి ఆయన చిత్తాన్ని నెరవేర్చిందో అలా నెరవేర్చమని, ఆయన రక్తంలా పరిశుద్ధంగా బ్రతకమని. మనం ఇంకా క్రీస్తుని నమ్ముకుని బాప్తిజం తీసుకుని ఈ రక్తము తీసుకుని ఆయన శరీరము తీసుకుని ఆయన బల్లలో పాల్గొని ఇప్పటికీ కూడా అబద్ధాలు ఆడుతున్నామంటే ఇంక చెప్పకూడదు, బ్రహ్మాండమైన అబద్ధాలు ఇంకా ఆడుతూనే ఉన్నాం. మనం అబద్ధాలు మాట్లాడుతున్నాం, బూతులు మాట్లాడుతున్నాం, తప్పుడు చూపులు చూస్తున్నాం, చేయకుండా పనులు చేస్తున్నాం, వద్దన్న చోట్లకి పలుమార్లు సార్లు తిరుగుతున్నాం. అంటే దానికి కారణాలు ఏంటో తెలుసా? ఈ దేవుడు ఇంకా అర్థము కాలేదు, ఈ దేవుడి చిత్తం నీకు ఇంకా ఎరగలేదు. ఆయన శరీరం తీసుకోమన్నాడు అన్నట్లుగానే తీసుకున్నారే కానీ ఆయన చిత్తానికి ఇప్పటికీ ఎవరు చూపించట్లేదు, రెస్పెక్ట్ చేయలేకపోతున్నారు. దానికి కారణాలు వాక్యము సరైన లోతులు, లేదంటే వాక్యము సరిగ్గా అర్థం కాకపోవడం వల్లనే. ఎందుకు ఇదంతా చెప్తున్నాడంటే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, నేను ముగించేస్తాను చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు వద్ద నిలిచి ఉండి తట్టుచు ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను
అతను కూడా నాతో మేమిద్దరము భోజనం చేస్తాం. ఏ భోజనం? మీరు వండుకునే భోజనాలు కాదు. తండ్రి ఏదైతే మనకి సిద్ధము చేశాడో, తండ్రి అయిన దేవుడు మనకి ఏదైతే ఆహారాన్ని ఇవ్వాలనుకుంటున్నాడో, ఆయన రాజ్యంలోకి రావడానికి మనకి ఏదైతే బలిష్టమైన ఆహారం పెట్టాలనుకుంటున్నాడో, ఆ ఆహారాన్ని యేసుక్రీస్తు వారు ఉచితంగా నీ హృదయం అనే గుడిలోకి వచ్చి ఇస్తానంటుంటే మనం ఇంకా డోర్ తీయము, వినము, పట్టించుకోము. ఈ క్షణమే దేవుడు మనతో మాట్లాడని నమ్మితే, ఆ క్షణంలోనే మన మనసును మార్చుకోకపోతే మేబీ నెక్స్ట్ మినిట్ నువ్వు ఉంటావో లేదో కూడా గ్యారంటీ లేదు. ఏ బీపీ వచ్చిపోతామో తెలియదు, ఏ హార్ట్ అటాక్ వచ్చిపోతామో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఇలా వెళ్తుంటే ఏ తాగుబోతాడో వచ్చి ఒకేసారి పలేమని గుద్దాడంటే ఈ బ్రెయిన్ వెనకాల ఒక్కసారి 2 చెక్కలు అయిపోయి ఎప్పుడు పోతామో కూడా తెలియదు. నువ్వు పడుకున్న ఇంట్లో కూడా నీ ఫ్యాన్ లూజ్ అయి పడిందంటే నీ బుర్ర బద్దలాసిపోద్దు. అది ఎలా జరుగుతుందో తెలియదు. నువ్వు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఆ నీళ్లు జారి నీ కాలు జారి కింద పడితే చెయ్యో కాలో ఇరిగిపోయి మంచం మీద పడిపోతే అప్పటికి నీకు అర్థం కాదు. ఆయన చంపాలనుకుంటే, ఆయన మన జీవితాన్ని వదిలిపెట్టాలనుకుంటే ఏదైనా సరే మీరు కూర్చున్న కూర్చులు అక్కడికక్కడ అకస్మాత్తుగా చంపేచ్చాయి, నీ జీవితాన్ని అక్కడ ముగించేచ్చాయి. కానీ ఇంకా నేను వదిలిపెట్టేలా చూస్తూ చూస్తూ ఆయన ఇంకా నీ కోసం ఆలోచిస్తూ నీ హృదయం మన తలుపు దగ్గరకు వచ్చి తడుతూ చెప్తున్నాడు, ఒక్కసారి డోర్ ఓపెన్ చేయి, లైఫ్ అంటే ఏంటో నేను నీకు నేర్పిస్తాను అంటున్నాడే. బ్రతుకుతే క్రీస్తు కోసం బ్రతకాలన్న విషయం నేర్పిస్తానంటున్నాడు ఆయన. మనిషి ఎలా బ్రతకాలో నేర్పిస్తానంటున్నాడు ఆయన. తండ్రి అనే దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలో నేర్పిస్తానంటున్నాడు ఆయన. ఆయన ఇంకెంత బాగా చెప్పాడంటే, నువ్వు పరలోకం వెళ్ళడం కోసం నువ్వు తినవని తెలిసి నీ హృదయంలోకి వచ్చి నిన్ను కూర్చోబెట్టి నీకు గోరు ముద్దలు పెడతానంటున్నాడు ఆయన. ఇంత గొప్ప దేవుడు ఎక్కడుంటాడండి? ఇంత గొప్ప దేవుడు ఎక్కడుంటాడు? ఒక్క తప్పు చేస్తే తల తీసేసే దేవుళ్ళు ఉన్నారు. ఒక మిస్టేక్ చేస్తే వాడు అమ్మాయి అని లేదు, అబ్బాయి అని లేదు, అక్కడికక్కడ వాడు తలలు లేచిపోయారు. అలాంటి భయంకరమైన దేవుళ్ళు ఉన్నారు. ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నేను అలా తలలు తీసేసే దేవుడు కాదు, నీ హృదయంలోకి వచ్చి బొజ్జగించి గోరు ముద్దలు పెట్టే దేవుడు. ఇంత మంచి దేవుణ్ణి మనం చూస్తున్న విధానం ఎలాంటిదంటే చాలా చీప్గా చూస్తాం మనం. మీరు ఇప్పటికీ నమ్ముతారో నమ్మరో, దేవునికి ఇచ్చే రెస్పెక్ట్ మనం ఎలా ఇస్తామంటే, కనీసం మన పై అధికారికి ఇచ్చే రెస్పెక్ట్ కూడా ఇవ్వం దేవుడికి. పేరుకి మన ప్రార్థనలో పరిశుద్ధమైన తండ్రి, పరలోకంలో ఉన్న తండ్రి, గొప్పవాడా, సర్వాన్ని సృష్టించిన దేవా అని చెప్తామే కానీ అది మన జీవితంలో చూపించాం, మన జీవితంలో వాడం దాన్ని. ఎందుకు ఇది అంటానంటే, ఈ దేవుడు ఇంకా అర్థం కాలేదు. చక్కగా నీ నోటి దగ్గర వరకు తీసుకొచ్చి ఇంత చక్కగా భోజనం పెట్టి ఇంత చక్కగా నీతో మాట్లాడి ఇలా కాదు ఇలా బ్రతకాలని నేర్పిస్తానంటుంటే, ఆ దేవుడు చెప్తున్న విషయాలు మనకి ఇంకా అర్థం కావట్లేదంటే మరి ఎంత మూర్ఖంగా మారిపోయి ఆలోచించండి ఒకసారి. మనం తినాల్సిన ఆహారము ఆయన శరీరంగా మార్చుకుని, మనం తాగాల్సిన రక్తము ఆయన రక్తంగా మార్చుకుని, ఆయనకు అసలు ఏ పని లేనప్పటికీ కూడా నేను కలగ చేసుకుంటానని పరలోకంలో తండ్రి దగ్గర పర్మిషన్ తీసుకుని, దేవా నీ మనసులో ఉన్న చిత్తాన్ని నేను నెరవేరుస్తానని పరలోకం నుంచి దిగొచ్చి, ఏమి ఎరగని ఆయన, పాపం ఎరగని ఆయన శిలువ మీద ఉండి వీళ్ళకి ఏమీ తెలియదు ప్రభా, వీళ్ళని క్షమించని ఒక్క మాటతో మనందరి పాపాలు కూడా కొట్టివేశాడు. అలాంటి దేవుడు నీ గుండెల్లోకి వచ్చి నీతో మాట్లాడి నీ జీవితాన్ని మార్చి అనేక మందికి నేను గొప్పగా మార్చి, ఈ వెలుగు ఎలా అయితే నన్ను చూపిస్తుందో దీనికి మించిన వెలుగుగా నేను మార్చి అనేక మందిని దీవెనకరంగా నేను మారుస్తానని చెప్తుంటే ఇంకా చంపుతున్నాం, ఇంకా వద్దంటున్నాం, ఇంకా నెపములు చెప్తున్నామంటే దీనికి కారణాలు ఏంటంటే మనకు అలవాటు అయిపోయిన లోక సంబంధమైన బతుకులే. ఇప్పటికీ మనం మారలేకపోతున్నాం. ఇప్పటికీ నాకు అదే బాధ. మీరు నమ్ముతారో నమ్మరో, ఇన్ని సంవత్సరాలు ఇంత ఏజ్ ఉండి మీరు నమ్ముతారో నమ్మరో, ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా నేను చిన్నోళ్ళు అయి ఉండొచ్చు, లేదా నాకున్న కొంతమంది పెద్దోళ్ళు అయి ఉండొచ్చేమో, కానీ ఇంతమంది ఉన్నాం. కానీ ఇంతమందిలో ఇప్పటికీ వయసు మించిపోతుందని తెలిసి, ప్రతి సెకండ్ ముగించబడుతుందని తెలిసి కూడా ఇప్పటికీ దేవుని కోసం బ్రతకాలని ఆశ రావట్లేదంటే ఈ గుండెలు ఎంత బండబారిపోయినాయి ఆలోచించండి ఒకసారి. మార్చుకోవాలి. ఏ రోజుకి ఆ రోజు నీ హృదయాన్ని కడుక్కోవాలి. దేవుడు చెప్తున్న ప్రతి మాటను లోపలికి తీసుకుని మార్చుకుని, దేవా ఈ రోజు నా బ్రతుకు మార్చుకుంటాను ప్రభా, నన్ను మార్చవా,
ఈరోజు నాతో మాట్లాడేవో మార్చవా అని వెతకాలి ఆయన్ని. ఈరోజు ఎలాంటి భక్తులు తయారయ్యారంటే, వాక్యం పాస్టర్ గారు ఎలా చెప్తున్నారో ఆ పాస్టర్ గారు నీ పాస్టర్ గారిని కంపేర్ చేసే భక్తులు తయారయ్యారు. ఎలాంటి వాళ్ళు తయారయ్యారంటే, వాక్యం చెప్తున్నప్పుడు ఆ స్టైల్ ఎలా ఉంది, ఆ చెప్తున్న విధానం ఇయే చూశారు కానీ దాంట్లో ఉన్న సారాన్ని పట్టుకునే భక్తులు లేరు ఈరోజు. ఆయన ఏం చెప్తున్నాడు, దేవుని మాట ఏం చెప్తుంది, ఎంత సూటిగా ఇంత కళాఖండిగా కూర్చోబెట్టి ఇన్ని మాటలు బోధించాడే, ఎందుకు ఎంత గింజుకుంటున్నాడు ఈయన? దీని వెనకాల కారణం ఏంటి? ఒక్కసారి ఆలోచిస్తామా? బండ బారిపోయిన హృదయాలు ఇవి మారడానికే, ఇవి మార్చడానికే ఎంత డబ్బులు ఖర్చు పెట్టి ఇక్కడ కూర్చోబెట్టి మనం అందరం చేసేది ఇదే. అందుకే డబ్బులు ఎక్కువైపోయే కాదు, బయట నుంచి మాకేమీ పైనుంచి వచ్చేవి కాదు. మనసులు మారాలి, ప్రాంతాలు మారాలి. ప్రతి యవనస్తుడు, ప్రతి ఒక్కరు కూడా, ముగించబడుతున్న ప్రతి చిన్న నుంచి పెద్దవారు, ప్రతి ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా ఈ వాక్యాన్ని బట్టి దేవుని తెలుసుకోవాలి. ఆయన శరీరం ఎంత గొప్పదో చూపించాలి, ఆయన రక్తం ఎంత గొప్పదో చూపించాలి. ఈ వాక్యంలో ఉన్న దేవుడిని నమ్ముకుంటే బ్రతుకు ఎలా ఉంటుందో నీ బ్రతుకుతో అనేక మందికి వెలుగుగా మారి చూపించాలి. అందుకు పెట్టింది ఇది. డబ్బులు ఎక్కువే కాదు, ఎవరు వచ్చినా రాకపోయినా పని జరిగిపోవాలి. ఒక్కడు మారితే అనేక మందికి మాదిరిగా మారిపోతాడు. ఒక్కడు, యోహాను లాంటి ఒక్కడు 30 సంవత్సరాల్లో ఉన్న యవనస్తుడు ఏ లోకాశలకి ఎంచకుండా, ఏ లోకాశలు వద్దని పక్కన పెట్టి అడవిలోకి వెళ్ళి జ్ఞానాన్ని అనేక మందికి బోధించాడు. యేసుక్రీస్తు మార్గాన్ని సరళం చేశాడు. ఒక్కడే అనేక మందికి మాదిరిగా మారిపోయాడు. యేసుక్రీస్తు వారు కూడా అతనికి బిరుదిచ్చింది ఏంటో తెలుసా? స్త్రీలలో ఎవరు కనలేనంటూ గొప్పవాడిని కన్నది ఆ స్త్రీ, ఆ తల్లి. ఆ తల్లితో పాటు ఇతను కూడా గొప్పవాడు, యోహాను లాంటి వాడు మరొకడు ఉండడు అని పెద్ద బిరుదిచ్చాడు ఆయన. ఇచ్చినవాడు సృష్టికర్త. అంటే ఒక్క 30 సంవత్సరాలున్న ఒక యవనస్తుడు నించుంటేనే అనేక మందిని మార్చగలిగితే, ప్రభు ఆయన రాజ్యాన్ని లేకుంటే ఆయన మార్గాన్ని సర్వం చేయగలిగితే, ఇంతమంది మనం ఉన్నాం. మనకేం తక్కువ? మనకు లేని ఏమీ లేదు. మన కారు ఉంది, ఇల్లు ఉంది, వాకిలు ఉంది, పిల్లలు ఉన్నారు, మనకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి. ఏది లేదంటే లేదు. కడుపుకి ప్రతిరోజు 3 పూట్ల భోజనం పెట్టేది కూడా ఉంది. అన్నీ దేవుడు ఇన్ని అవకాశాలు ఇచ్చాడు. మరి ఇప్పటికీ మనం ఏం చేస్తున్నామంటే, దేవుని నమ్ముతున్నాం అన్నట్టుగానే నమ్ముతున్నాము కానీ దేవుని కోసం బ్రతికి ఒక్కరినైనా దేవుని వైపు నడిపించగలుగుతున్నామా? 30 సంవత్సరాలు యోహాను మార్చగలిగాడు. మనకు 30 కాదు, 60 సంవత్సరాలు వచ్చినా మార్చలేకపోతున్నాం మనం. ఈ దేవుడు ఎందుకు ఇంత భారం పడి ఆయన పైనుంచి వచ్చి నా శరీరాన్ని తినండి, నా రక్తాన్ని తాగండి ఇన్నిసార్లు బలిమాలు బోధించాడంటే దానికి కారణం నువ్వు నేను ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవుడు కావాలని, ఈయన మనసుకి మనం రావాలని, ఈయన రాజ్యంలో మనం అందరం నిలబడాలని, ఆయనతో పాటు మనం అందరం కూడా ఆనందంగా ఉండాలని. తండ్రి అనే దేవుడు అంత గొప్పవాడు. శరీర సంబంధమైన తండ్రి ఎలా అయితే కోరుకుని తన పిల్లలు బాగుండాలనుకుంటాడో, మనల్ని కన్నా తండ్రి నువ్వు నేను కూడా అలాగే ఉండాలని కోరుకుంటాడు ఆయన. ఇలా కోరుకుంటున్న దేవుడు నీ హృదయం దగ్గరకు వచ్చి ఎంత బొజ్జగిచ్చి నీకు ఎంత బాగా చెప్పి, ఇలా కాదమ్మా ఇలా చేయాలని ఇంత బాగా చెప్పి, నీ చేతితో నువ్వు తినలేకపోయినా కానీ ఆయన చేతిని తీసుకొచ్చి నీ గోరోడు మొదలుపెట్టి తినమ్మా, తిను, మారు అని చెప్తుంటే, లేదు ప్రభువా నాకొద్దు, నాకు ఇది కావాలి, నాకు ల్యాండ్లు కావాలి, నాకు బండ్లు కావాలి, నాకు వివాహాలు కావాలి, నాకు స్త్రీలు కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలని ఇంకా లోకంలోనే తిరిగితే, చెప్తున్నానండి, ఏదో రోజు క్రీస్తు వస్తాడు. ఆ కొరింథీలో చెప్తున్న ఏదైతే పత్రికలు చెప్పారో ఆ మాటలు నెరవేర్చే రోజులు వస్తాయి. ఆ వచ్చిన రోజు ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళు వించాల్సిందే. ఆ మోకాలు దించిన రోజు యేసుక్రీస్తు వారు వస్తారు. ప్రతి మనిషిని జగడమాడతారు. కాలర్ పట్టుకుని అడుగుతాడు ఆయన, ఏం చేశారో నా కోసం అని అంటే, ఏం చేశాను, ఏమి చేయలేకపోయిన ప్రభు అంటే, నువ్వు బతికావు, ఆ బయట ఉన్న వాళ్ళు బ్రతికారు, నీకు వాళ్ళకి తేడా ఏంటి? వాళ్ళకి లేని భాగ్యాన్ని నీకు ఇచ్చాను, తేడా ఏంటి? వాళ్ళకి అర్థం కాని ధ్యానం నీకు ఇచ్చాను, తేడా ఏంటి? నీకు ఇచ్చి బాధపడుతున్నాను, నన్ను నేనే బాధ పెట్టుకుంటున్నాను, అనవసరంగా నీకు ఇచ్చాను రా, నువ్వు వేస్ట్ ఓ ఇక్కడి నుంచి అని అంటాడు ఆయన. ఆ రోజు వస్తుంది, ప్రతి మోకాళ్ళు కూడా యేసుక్రీస్తు ముందు మోకరించాల్సిందే. ఆ రోజు అడుగుతాడు ఆయన, లెక్కలు ప్రతి ఒక్కరు సరిగ్గా చెప్పకపోతే సమస్య.
యేసుక్రీస్తు వారు ఇదే చెప్పారండి. ఆయన శరీరం తీసుకోవాలి. ఆయన శరీరం తీసుకోవడం అంటే ఆయన శరీరం పని చేసినట్లుగా పని చేయాలి. మన సంపాదన కోసం బ్రతికే రోజులు కాదు ఇవి. ఎందుకంటే ఈ కాలంలో అన్నం తినే రోజులు పోయాయి. చెప్పండి, మందులు తినే రోజులు వచ్చాయి. ఇంకా మందులు తినే రోజుల్లో నువ్వు బ్రతుకుతున్నావు అంటే అర్థం చేసుకో, రేపో మాపో ఎప్పటికప్పుడు పోతావు. పోయే లోపు వాక్యం కోసం బ్రతికిపోయావా, పరలోకం పోతావు. లేదు నేను ఇలాగే బ్రతుకుతాను, మందులే తింటాను, నాకు ఇదే బతుకు, నాకు ఆ దేవుడు వద్దు, ఏమి చేయ, నేను ఇలాగే ఉంటాను, నాకు ఆ నొప్పి నీకు ఈ నొప్పి అని అన్నావా, ఒకరోజు వస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా నరకమే. వివరించలేని భయంకరమైన నరకం అది, వర్ణించలేనిది. నేను ముగిస్తున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము అందరూ చదువుతాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 50వ వచనం ప్రతి ఒక్కరు చదవాలి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనా ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవకరమైనదై నా శరీరమే అని నీతో నిత్యముగా చెప్తున్నాను. నేను నీతో చెప్తున్నాను అంటున్నాడు ఆయన. నేను నీతో చెప్తున్నాను. గమనించు నేస్తమా, విను. నేను నీతో చెప్తున్నాను, విను. పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారం నేనే. మీరు తినే ఆహారంలో జీవము లేదు, కానీ నేనిచ్చే ఆహారంలో జీవం ఉంది. చావేలేని ఒక లోకం ఉంది. ఆ చావేలేని లోకంలోకి నువ్వు చావకుండా బ్రతకాలంటే నేనిచ్చే ఆహారం తినాలి. నేను ఇస్తున్నాను వాక్యమైన ఆహారాన్ని తిను. నేను ఇస్తున్నాను వాక్యమైన రక్తాన్ని త్రాగు. ఎప్పుడైతే ఈ దేవుడి దగ్గరికి వచ్చి నేను నిజంగా ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన జీవితం మామూలు కాదు తండ్రి, ఎవరికి లేని జీవితం నాకు ఇచ్చావు. చాలా మంది కాళ్ళు లేక ఏడుస్తున్నారు, నాకు కాళ్ళు ఇచ్చావు. చాలా మందికి చేతులు లేక ఏడుస్తున్నారు, నాకు చేతులు ఇచ్చావు. కళ్ళు లేక ఏడుస్తున్నారు, కళ్ళు ఇచ్చావు. కళ్ళు లేని అనేక మంది ఇలా మైకులు పెట్టుకుని పాటలు పాడే వాళ్ళు ఉన్నారు. కానీ నాకు అంత భాగ్యం లేదు. నాకు అంత ఆనందమైన జీవితాన్ని కళ్ళిచ్చి అనేక మందిని చూసే ఈ రంగుల ప్రపంచాన్ని ఇచ్చావు. మంచి గుండె ఇచ్చావు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు, మంచి పిల్లలు ఇచ్చావు, మంచి సత్తువు ఇచ్చావు, ప్రతీది ఇచ్చావు. కానీ నేను నీకేమి ఇచ్చానంటే నేను నీకేమి ఇవ్వలేకపోయాను ప్రభువా అని చెప్పే రోజులు వస్తాయి. గమనించండి. ఆయన అడుగుతుంది నీ నుంచి నా నుంచి ఆస్తులు కాదు, అంతస్తులు కాదు. నువ్వు బ్రతుకుతున్న బ్రతికే క్రీస్తు కోసం బ్రతికి చూపించమంటున్నాడు ఆయన. ఏ క్రీస్తు అయితే తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడో అలా నెరవేర్చమంటున్నాడు ఆయన. ఏ రక్తం అయితే మరిగిపోయి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి చివరి బొట్టు వరకు వదిలిపెట్టిందో నీ రక్తం కూడా చివరి వరకు మరుగుతూ పని చేసి తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. అది ఒక రోజుతో ఉండిపోయేది కాదు, ఒక ఆదివారంతో ఉండిపోయేది కాదు, ఏదో ఒక రోజు వస్తే ఫెస్టివల్ వచ్చిన రోజు మనందరం ఇలా గుంపుకూడేది కాదు. నీకు దేవుడిచ్చిన ఆయుష్ కాలంలో మనం బ్రతికిన నాళ్ళు కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చడమే దేవుడు మనకిచ్చిన భాగ్యం. ఇంత మంచి దేవుడు ఎక్కడ ఉంటాడండి? నేను కూర్చోబెట్టి ఇంత చక్కగా చెప్పి నీ నోటి వరకు తీసుకొచ్చి ఇంత అందంగా చెప్తున్నాడే, ఇంత అందంగా నీకు పెడతానంటున్నాడే, నీ హృదయం దగ్గరకు వచ్చి తలుపు కొట్టే అంత పర్మిషన్ ఎందుకు తీసుకోవాలైనా? ఆయన దేవుడు కాలాడు డైరెక్ట్గా వచ్చి సిగ్గు లేనాడు అని అడగచ్చు. ఆయన నీకు సిగ్గు లేదని అడగచ్చు. ఆయన అలా అడగకుండా నువ్వు ఇంకా దరిద్రమైన బతుకుతున్నావు అని తెలిసి కూడా, పాపాత్ముడు అని తెలిసి కూడా, బండ బూతులు పెడతామని తెలిసి కూడా ఇంకా నీ హృదయం దగ్గరకు వచ్చి తలుపు కొట్టి పర్మిషన్స్ అడుగుతున్నాడంటే ఈ దేవుడు నీకు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు చూడు. మరి నువ్వేమిస్తున్నావు ఆయనకి? ఆయనకి ఏ రెస్పెక్ట్ ఇస్తున్నావు? సర్వాన్ని సృష్టించిన దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు, నీలో ఆత్మ పెట్టిన దేవుడు నీ పర్మిషన్ కోసం చూడటం ఏంటి? నువ్వు ఆయనకి పర్మిషన్ ఇవ్వడం ఏంటి? ఇది దేవుడు నీకు ఇచ్చే రెస్పెక్ట్. మనమేమిస్తున్నాం? గమనించారు. సమయానికి రాము, చెప్పింది వినము, చెప్పింది పని చేయము. దేవుడు అనేకమైన సార్లు ఇలా చేయి అని చెప్తాడు. ఇలా చేయంగాక చేయమని దేవునికి వ్యతిరేకంగా ఆ నెపములు చెప్పిన వారు ఉన్నారు కదా, వాళ్ళలాగే మనం కూడా కథలు చెప్తాం. కథలు చెప్పే వాళ్ళంటే దేవుడికి నచ్చారు. ఇప్పుడు చదువుకున్నంత కథలు కాదు, చరిత్ర, జీవితాలు మార్చిన చరిత్ర. ఎంత దరిద్రమైన విషయం ఏంటంటే దేవుని తెలియని వారి వాక్యం చదివిన తర్వాత జైలు నుంచి వచ్చినాడన్నా మారుతున్నాడు, కానీ సంఘంలో ఉంటూ దేవుని వాక్యం రోజు వింటున్న వాళ్ళే
తోడేలులాగా ఇంకా దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ మారలేకపోతున్నారు. అది వచ్చిన సమస్య. సంఘానికి ఈరోజు ఒక జాడ్యం అది. ఏ సంఘానికి క్రీస్తు శిరస్సు, ఆ సంఘానికి క్రీస్తు శిరస్సు అని తెలిసి కూడా ఆ సంఘంలో ఉన్న శిరస్సును కూడా మోసం చేసేలాగా కొయ్యుత్తులేసే సంఘస్థులు తిరుగుతున్నారు. ఇంకా దొంగలు ఎక్కడో లేరు, ఇక్కడే ఉన్నారు, మనలోనే ఉన్నారు, మనమే ఉన్నాం. మార్చుకోవాలి. మనం ఇంత దరిద్రమైన వ్యక్తులు అని తెలిసి కూడా దేవుడు నీ హృదయం మన తలుపు దగ్గరకు వచ్చి తడుతున్నాడంటే ఈయన ఎంత రెస్పెక్ట్ చేశాడండి మనల్ని. ఈయన ఎంత రెస్పెక్ట్ చేసి మనం చెప్తున్నాడు. మార్చుకుందాం. నీకోసం నిలబడతాను ప్రభు అని మనం తీర్మానం తీసుకుందాం. చివరి రోజులండి, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఏ నిమిషం ఎలా జరుగుతుందో తెలియదు. ఇలా మనకు తెలిసిన స్నేహితుడు ఇలా వెళ్తూ బాగా నవ్వుకుంటూ వెళ్ళి ఆ ఉదయానికి వాడు కనిపించకపోతే వాడు మరణించాడని తెలిస్తే నీ గుండె బరువు ఎంత ఎక్కుపోతుందో ఆ రోజు నీకు కూడా వస్తుందని నిన్ను చూసి అనేక మంది కూడా ఆ రోజు ఏడిస్తారు. ఆ రోజు వాడిని రక్షించలేకపోయానన్న బాధ నేను అనేకమైన సార్లు, ఎన్నోసార్లు నువ్వు చచ్చేంత వరకు కూడా నీకు జ్ఞాపకం అయిపోతుంది. ఒక మచ్చలా ఉండిపోద్ది నీకు. దేవుడు ఇచ్చినప్పుడే మార్చుకోవాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు కట్టుకోవాలి. దేవునికి ఇలా బలుమార్లు చెప్పి ఇలా కాదు ఇలా బ్రతకమని చెప్పినప్పుడు తీర్మానం తీసుకుని బ్రతికి ఏదో మార్చుకుని నిలబడకపోతే ఆ రోజుతో చచ్చిన వారితోనే సమానం. అందుకే దేవుని చిత్తాన్ని ఎవరైతే నెరవేర్చలేదో, లేదంటే దేవుని మాటను ఎవరైతే వినలేదో వాళ్ళు దేవుని దృష్టికి చచ్చిన వారితో సమానం. ఆది కాండంలో ఫస్ట్ ఆదాం అవ్వ కూడా తినేమో చచ్చిపోతారని చెప్పారు కదా. మరి తిన్నామేంటి, ఎందుకు చచ్చిపోలేదని అడుగుతారు. చచ్చిపోవడం అంటే దేవుడి దృష్టిలో ఏంటో తెలుసా? ఆయన చిత్తాన్ని లేదంటే ఆయన మాటను వినకపోవడమే చచ్చిపోవడంతో సమానం. మనం అనుకుంటాం చచ్చిపోవడం అంటే మనిషి ప్రాణం పోవడం అనుకుంటాం. ఈ శరీరంలో ఉన్న ఆత్మ రెండు విభాగాలు అయిపోయి ఆ ఆత్మ బయటకు వెళ్ళిపోయి శరీరం ఇక్కడ ఉండిపోద్ది, అది చావు అంతే. కానీ దేవుని దృష్టికి అది చావు కాదు. దేవుని దృష్టికి చావు అంటే ఏంటంటే ఆయన మాట వినకపోవడమే చావు. అందుకే చచ్చిన వారు మీరు అంటాడు ఆయన. నువ్వు చచ్చిన వాడిగా ఉంటే దేనికి పనిచైనా కుళ్ళిపోయిన శరీరంతో లెక్క. నువ్వు నిజంగా బ్రతుకుంటే, నువ్వు నిజంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చగలిగితే, ఈ చిత్తాన్ని ఎరిగిన వాడిగా నిలబడితే దేవుని మహిమపరిచినట్లుగా ఉంటాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి.